విత్ భరత్. మంత్రి కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ ఏమీ తేల్చుకోలేకపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి రావడంతో కొండా విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారని భావించినా అది కూడా జరగలేదు. ప్రెస్ మీట్ లో కొండా అంశంపై రిపోర్టర్ల క్వశ్చన్స్ కు సమాధానమిచ్చిన సీఎం రేవంత్ క్రమశిక్షణ కమిటీ చూస్తుందని చెప్పేశారు. అధిష్టాన నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. అయితే కొండా సురేఖపై బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడని సీఎం రేవంత్ మాత్రం 5 సీనియర్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఇక అటు కొండా శాఖలో ఆమెకు తెలియకుండానే అధికారుల డెప్యుటేషన్ బదిలీ చేశారు. దీంతో కొండా సురేఖ విషయంలో కీలక నిర్ణయం దిశగా సీఎం రేవంత్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఇవాల్టి డిఎన్ఏలో నాతో పాటు నా కొలీగ్ రత్న జాయిన్ అయ్యారు. అలాగే సీనియర్ అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు మనతో పాటు. ముందుగా శరత్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో చూసే ఉంటారు, సీఎం రేవంత్ వచ్చిన వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారని అందరూ అనుకున్నారు. ఈవెన్ 20 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. బట్ ఏమీ స్పందించలేదు. క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అంటున్నారు. ఒకవైపు ఏమో డెప్యుటేషన్ విషయంలో డెసిషన్ తీసుకున్నారు. సో మీరేం చెప్తారు? ఒకటి, నేను అంటే నాకున్న సమాచారం మేరకు సీనియర్ మంత్రులు ఇతరులు ఇందులో తొందరపడి ఏ చర్యలు తీసుకోవద్దు. రాష్ట్రంలో ఇప్పుడున్న వాతావరణంలో కూడా మళ్ళీ బీసీలను తర్వాత ఇతరులను శత్రువులుగా మార్చుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట మరింతగా దిగజారుతుంది. తర్వాత ఇది సరైన గ్రౌండ్ కాదు, ఇది స్లిప్పరీ గ్రౌండ్. ఎందుకంటే కొండా సురేఖ మీద చర్య తీసుకోవాలంటే ఆమె యాంటీ పార్టీ యాక్టివిస్ట్ గాని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు గాని జరపాలా. ఆమె కూతురు పార్టీలో సభ్యులు కాని వ్యక్తి మాట్లాడిన మాటల ఆధారంగా ఆమె మీద చర్య తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి సానుభూతి పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుంది అనేటువంటి మాట మాట్లాడినారు. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, అవును కదా మనము అప్పుడు ఎన్నికలప్పుడు మనం కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అన్నాం కదా, మేము ఇవ్వలేకపోయినాము. సో న్యాచురల్ గా వాళ్ళు ఇచ్చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రికి కూడా నీవు అసలు ఆ రకంగా పరకాల సభలో అట్లా మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు ఏ చర్యలు తీసుకున్నా ఇది నువ్వు వ్యక్తిగతంగా నీ ఓన్ నమ్మకం మీద తీసుకుంటే తీసుకో, అంతేగాని మేమెవ్వరము ఏం మాట్లాడినా దాని పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి, రాంగ్ మెసేజెస్ పోతుంది. ఈ విషయాన్ని ఇక్కడికే సద్దుమణిగేలాగా చేస్తే బాగుంటది. అవసరమైతే ఆమె కొండా సురేఖను రేవంత్ రెడ్డితో కలిపి రేవంత్ రెడ్డికి ఆమె వ్యక్తిగతంగా కలిసి సంజాయిషి ఇచ్చుకుంటే ఆ విషయాన్ని అట్లా సుఖాంతం చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే మనకున్న సమాచారం మేరకు కొంత కోపంతో ఎందుకు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, అట్లయితుందా ఇట్లయితుందా అని కొద్దిగా రవ్వంత ఇదిగా మాట్లాడినాడు. బట్ సీనియర్ మంత్రుల అభిప్రాయాలు విన్న తర్వాత నాకు తెలిసి ఏం జరగకపోవచ్చు, దీన్ని సుఖాంతమే చేస్తారు. ఒకవేళ కాదని రేవంత్ రెడ్డి కనుక పంతానికి పోయి కొండా సురేఖను సస్పెండ్ చేస్తే వాళ్ళ కుటుంబం నెత్తి మీద పాలు పోసినట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి రేవంత్ రెడ్డి నాంది ప్రస్తావన చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మన సమాజంలో ఒక మహిళ పట్ల అంత దురుసుగా ప్రవర్తించడాన్ని యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆమె నుంచి ఏ రకమైన యాంటీ పార్టీ యాక్టివిటీ జరగలేదు. ఆమె కూతురు మాట్లాడిన దానికి ఆమెను ఎట్లా శిక్ష ఇస్తారు? ఫస్ట్. రెండోది ఏంటంటే ఆమెకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజాప్రతినిధులు మాట్లాడారు, పార్టీ విప్పులు మాట్లాడారు. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఫ్రీడమ్? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి కొండా సురేఖ కూతురు మాట్లాడిన మాటల గురించి కొండా సురేఖ ఏదో చెయ్యాలా అది ఇది అని అడిగారు కదా, అది ఎట్లా? మరి ఇంకోటి, ఇప్పుడు కొండా సురేఖ వాళ్ళ కూతురు మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడింది. వాళ్ళు కూడా పార్టీలో సభ్యులు కాదు కదా, నాన్ పార్టీ మెంబర్స్ గురించే మాట్లాడుకున్నారు. మళ్ళీ అలాంటి దశలో కూడా ఏ రకంగా ఆమెను మంత్రివర్గాల నుంచి బర్తరఫ్ చేయడానికి కానీ, లేకపోతే ఆమెను రిజైన్ చేయించడం కానీ, లేకపోతే ఇంకే రకంగా ఆమెను మందలించడం కానీ చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా కొంత అభిమానం గల వ్యక్తులే. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏదైనా ఒక తప్పటడుగు వేస్తే దాన్ని ఉపయోగించుకోవాలన్న ఒక ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ దశలో బీఆర్ఎస్ చేతికి ఒక ఆయుధం ఇస్తాడు రేవంత్ రెడ్డి అని నేను అనుకోవట్లేదు. ఏది ఏమైనా ఇప్పుడు కోపాన్ని దిగమింగుకుంటేనే ముఖ్యమంత్రికి
కొంత వెసలుబాటు ఉంటది. లేదు కాదు పంతానికి పోయి నన్ను అది చేస్తా ఇది చేస్తా అంటే ఈయనకు ఆ స్థాయి లేదు. ఎందుకంటే గతంలో కూడా డాక్టర్ చెన్నారెడ్డి మంత్రుల్ని బర్తరఫ్ చేసినాడు, లేకపోతే ఇంకెవరన్నా బర్తరఫ్ చేసినారంటే అది డిఫరెంట్ సిచ్యువేషన్. వాళ్ళ స్థాయి వాళ్ళ స్టేటస్ చాలా ఎక్కువ. ఇక్కడ ఈయన వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పుకునే స్థాయి నాకు లేదు. రాజశేఖర రెడ్డితోనో లేకపోతే ఇతరులతోనో ఇతన్ని పోల్చడానికి వీల్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, తర్వాత సోనియా గాంధీ గారు వచ్చి ప్రత్యేకంగా విన్నతులు చేయడము, రకరకాల కార్యక్రమాలు చేయడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నమాట వాస్తవం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువగా ప్రాధాన్యత జగ్గారెడ్డికి తర్వాత ఇతరులకి ఇచ్చినాడు. ఈయన కావాలని పూసుకొని రాహుల్ గాంధీ చోట తిరిగినా బట్ బేసిక్ ప్రాధాన్యత మాత్రం ఓన్లీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఎస్టిమేషన్ చేస్తున్న ప్రకారంగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేడతాడు. కాకపోతే వాళ్ళిద్దరు కలిసినప్పుడు మాత్రం అంటే ఎప్పుడైతే ఈమె సంజాయిషి ఇవ్వడానికని ఒకవేళ ముఖ్యమంత్రి అంటే శరత్ గారు 2 hours గా సచివాలయంలో వీళ్ళు సమావేశం అయ్యారు. కాకపోతే సమావేశం నుంచి సీఎం వెళ్లిపోయినా భట్టి ఉత్తమ్ అయితే ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఆమెను తీసివేయడానికి సన్నద్ధంగా లేదండి. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇంకొక మంత్రిని బర్తరఫ్ చేసేటువంటి అధికారం గాని అట్లాంటి అవకాశం గాని కల్పిస్తే రేపది వాళ్ళకు కూడా ముప్పు అవుతుంది అనే సంగతి వాళ్ళకి తెలుసు. అంటే రేవంత్ రెడ్డిని అంత ఎదగనివ్వడము ఈ సీనియర్ మంత్రులకు కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇట్లా అయితే ఇక రేవంత్ రెడ్డి అందరి తలలు నరికే ప్రయత్నాన్ని చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు నథింగ్ డూయింగ్ అనే అంటున్నారు. నాకు తెలిసిన మేరకు, నాకున్న సమాచారం మేరకు అది జరిగేటువంటి పరిణామం. అంటే ఆమె శాఖలో అధికారులను కూడా బదిలీ చేయడం ఆమెకి తెలియకుండానే అంటే చెక్ పెట్టడానికి కూడా అనుకోవచ్చు కదా. అట్లా ఏం లేదమ్మా, అధికారుల బదిలీలు ఏముంది. అట్లా అంటే చాలా మంది అధికారులు బదిలీ అయినారు, చాలా మందిని కాదన్నారు. తర్వాత బట్టి విక్రమార్క విషయంలో కూడా అట్లనే జరిగింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో అట్లా జరిగింది. సరే ఇప్పుడు ఏదో చూపెట్టడానికి కొంత గిల్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రదర్శించినా అది మేకపోతు గాంభీర్యమే తప్ప కొండా సురేఖను ముట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడున్న వాతావరణంలో ఒక బలహీన వర్గాలకు చెందిన మహిళను దట్టు అకారణంగా ఇప్పుడు ఆమె పైన చర్య తీసుకోవడానికి కారణం అంటూ ఏది లేదు. కూతురు మాట్లాడిన మాటల గురించి ఆమెకు శిక్ష వేయడం అనేది మాత్రం చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. అంటే పార్టీలో ఏ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పార్టీ కేవలం కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాల మీదనే ఆధారపడి ఉందనే భావన వస్తుంది. దానికి తోడు మల్లికార్జున్ ఖర్గే గారితో ఆమె జరిపిన సంభాషణలో కూడా నువ్వు చెప్పాల్సింది చెప్పు, తర్వాత సంగతి మేము చూసుకుంటామన్నట్టుగానే మాట్లాడినారు. సో ఇప్పుడు మహిళల బిల్లు, మహిళలకి రాజ్యాధికారం అది ఇదని కాంగ్రెస్ మాట్లాడుతూ పెద్ద పార్లమెంట్ లో అంత రభస చేస్తున్న ఈ దేశంలో కొండా సురేఖను డిస్మిస్ చేయడము. మల్లికార్జున్ ఖర్గే కూడా ఆమె విషయంలో కొంచెం సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. పైకట్లా నటించినాడమ్మా, వాళ్ళ మాటలలో సారాంశం వేరు. నువ్వు చూసుకోమ్మా, సరేనమ్మా మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, మీరు మిమ్మల్ని నన్ను కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఆమె వచ్చేసింది. సో డెఫినెట్ గా ఆయనకు ఆ అమ్మాయి పట్ల ప్రేమానురాగాలు ఉంటాయి. జనరల్ గా దళిత్ సామాజిక వర్గం వాళ్ళు, బీసీలను వాళ్ళు కాపాడుకుంటారు. మరి అంత సులభంగా రేవంత్ రెడ్డి చేతిలో వాళ్ళని ఎందుకు పెడతారు? అది జరగదు. గతంలో ఏనాడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదమ్మా. ఈమె ఒక చాకచక్యంగా చేసిన పని ఏంటంటే పోయి మల్లికార్జున్ ఖర్గేని గెలవడం, అంతే. దట్ ఈస్ ది ఫైనల్ స్టెప్ ఇన్ ది ఇష్యూ. బీజేపీ నుంచి దిలీపాచారి గారు కూడా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. నమస్తే అండి దిలీపాచారి గారు. నమస్తే మేడం. ఏం చెప్తారు దిలీపాచారి గారు? చాలా సీరియస్ గా ఇవాళ యాక్షన్ అయితే ఉంటుంది అనుకున్నారు, బట్ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అని అన్నారు సీఎం. సో ఇంకా సచివాలయంలో అయితే మీటింగ్ కొనసాగుతోంది. ఏమనుకుంటోంది బీజేపీ విషయంలో? ఏం జరుగుతుంది అనుకుంటోంది? నమస్తే అండి మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, జీ న్యూస్ ప్రేక్షకులకి నమస్తే. ఇప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనేది స్పష్టత లేదు. ఎందుకనంటే కామెంట్ చేసిందేమో కొండా సురేఖ గారి కూతురు, షోకాజ్ నోటీస్ ఇచ్చిందేమో కొండా సురేఖ గారికి. మరి ఎట్లా కొండా సురేఖ గారి పైన చర్యలు తీసుకుంటారు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తా ఉంటారు. మరి ఎట్లా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను గొంతు నొక్కుతారా? వాళ్ళ స్వేచ్ఛ లేదా వారు నిస్సంకోచంగా వారి అభిప్రాయాలని వెలిబుచ్చుకోవడానికి? కనుక మేమేమంటున్నామంటే ఇంకొక విషయం మేడం, మీకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది.
కొండా సురేఖని బర్తరఫ్ చేయాలి క్యాబినెట్ నుంచి అని చెప్పి 16 మంది ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. కానీ జాతీయ అధ్యక్షులు కొండా సురేఖ గారికి నేరుగా అపాయింట్మెంట్ ఇస్తారు. ఎంత విచిత్రం, కాంట్రడిక్షన్ ఎట్లా ఉంది చూడండి. రాష్ట్ర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలేమో ఆమెని బర్తరఫ్ చేయాలంటారు. జాతీయ అధ్యక్షులు నేరుగా వారికి అపాయింట్మెంట్ ఇస్తారు, వారి దగ్గర కలుస్తారు. ఒకవేళ నిజంగానే జాతీయ పార్టీ వీరిపైన వ్యతిరేకంగా ఉంది, వీరిపైన కోపంగా ఉంది అనుకుంటే అసలు అపాయింట్మెంటే ఇవ్వరు. పిసిసి ప్రెసిడెంట్ అడుగుతారు కదా, మీ మంత్రి ఇట్లా వస్తా ఉంది, జాతీయ అధ్యక్షుని కలవడం కోసము అపాయింట్మెంట్ అడుగుతా ఉంది, మరి పిసిసి అధ్యక్షుడు ఏం చెప్తాడు, మీ అభిప్రాయం ఏందని చెప్పి అడుగుతారు కదా. ఉట్టిగానే అపాయింట్మెంట్ ఇస్తారా? అంటే పిసిసి అధ్యక్షుడు కూడా ఇవ్వండి అపాయింట్మెంట్ అని చెప్పినట్టే కదా. దీంట్లో ఈ కాంట్రడిక్షన్ చూడండి మేడం. శరత్ గారు చెప్పినట్టు అంత తేలికగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేనైతే భావిస్తలేను. రెండోది, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మేడం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అపరాజిత సారంగి అని చెప్పి ఒరిస్సాకు సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు. జంజీ ఉద్యమం అప్పుడు జంతర్ మంతర్ లో ఉద్యమం జరిగిన సందర్భం లోపల అపరాజిత సారంగి ఎంపీ గారి కూతురు ఇన్స్టాగ్రామ్ లో ఆ జంజీ ఉద్యమాన్ని సమర్థిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో. మేమెవరము భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీలందరూ వచ్చి గగ్గోలు పెట్టలేదు, లేదనుకుంటే ఆ అపరాజిత సారంగి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరు కోరలేదు. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ, వారి కూతురుకుండే అభిప్రాయం కూతురుకుంటది, ఎంపీ గారికి ఉండే అభిప్రాయం ఎంపీ గారికి ఉంటది. కానీ ఆశ్చర్యకరంగా కొండా సురేఖ గారి కూతురు కామెంట్ చేస్తే కొండా సురేఖ గారికి ఏకంగా షోకాజ్ నోటీసే ఇచ్చిర్రు. ఇది ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఎట్లా ఉన్నాయో మనకి ఈ 2 ఇన్సిడెంట్లను మీరు ఒక్కసారి పక్కన పెట్టి ఆలోచన చేసి చూస్తే తెలుస్తా ఉంటది. కనుక వీరు స్టేట్మెంట్లు ఒక రకంగా ఇస్తారు, ఆచరణ ఇంకొక రకంగా ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మహిళలు, నిన్నటికి నిన్న ఆయన ఛాత్రోంకి గూంజ్ అని చెప్పి అక్కడికి పోయిండు, పూనాలో పోయి మాట్లాడిండు. మనుస్మృతి ద్వారా మహిళల్ని అనగదొక్కడం కోసం చూస్తా ఉన్నారు, మహిళల్ని ఇంకా సెకండ్ గ్రేడ్ పౌరుల్లాగానే చూస్తా ఉన్నారు అని చెప్పి పెద్ద స్పీచ్లు ఇచ్చి వస్తాడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఒక మహిళ, దాంట్లో ఒక బీసీ మహిళ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళని ఎంత దారుణంగా అటాక్ చేయిస్తా ఉన్నారో ప్రభుత్వ పెద్దల్లో, వారిని ఎంత హ్యూమిలియేషన్ కు గురి చేస్తా ఉన్నారో మనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది కదా. బీసీలు అంటే ప్రేమ లేదు, మహిళ అంటే గౌరవం లేదు. ఈ పార్టీ మళ్ళీ పొద్దున్నే లేస్తే మహిళల గురించి మాట్లాడుతుంది, బీసీల గురించి మాట్లాడుతుంది, కానీ వారి అభిప్రాయాల గురించి మాట్లాడదు. కనుక కాంట్రడిక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ నరనర డిఎన్ఏలోనే ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అయితే మొత్తంగా మేము చెప్తున్న అంశం ఏంటంటే, మేము అంటే ఒక రాజకీయ పార్టీగా కాకుండా న్యూట్రల్ గా మాట్లాడదామండి. సుష్మిత చేసిన కామెంట్స్ కి కొండా సురేఖ గారికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. శరత్ గారు ఇంతకు ముందు అడిగిండు, కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలందరూ అంటే పార్టీలో ఏమన్నా విప్పు జారీ చేసిందా? వారు ఎట్లా డిమాండ్ చేస్తారు? మరి వారి మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? వారికి ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు? చిన్నారెడ్డి గారు ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒక బంటులాగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ రోజు కూడా దేవుళ్ళు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేవుళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు, ఆయన బలిపశం చేయడం కోసం చూస్తా ఉన్నారు. ఆయన చేసిన తప్పేందండి? ఆయనకి ఇచ్చలేరా బీఫామ్? ముందు కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి పేరు మీద బీఫామ్ రిలీజ్ చేసలేదా అండి? దాని తర్వాత మళ్ళీ రాత్రికి రాత్రే బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి బీఫామ్ ఇచ్చలేరా మేఘారెడ్డి గారికి? మరి ఆయన అడగడంలో తప్పే ఉంది. కనుక నిజాలు ఎవరన్నా మాట్లాడితే వారిపైన చర్యలు తీసుకోవడానికి, వారి గొంతు నొక్కడం కోసం ఇదేం ప్రజాస్వామ్యం అండి? ప్రజాస్వామ్యం ఉట్టిగా బుక్కును చేతిలో పట్టుకొని తిరుగుతే అయిపోతుంది రాజ్యాంగాన్ని పట్టుకొని. ఓకే, కొండా సురేఖ బీజేపీ నేతలతో టచ్ గా ఉన్నట్టు బాగా ప్రచారం సాగుతోంది. మీరే సపోర్ట్ చేస్తున్నారట వెనుకుండి. మేము ఎందుకు సపోర్ట్ చేస్తామండి? వాళ్ళ దాంట్లోనే సపోర్ట్ చేస్తున్నారండి. ఇంతకుముందు శరత్ గారు చెప్పిర్రు, మంత్రివర్గంలోనే వారికి సపోర్ట్ ఉన్నారు కొండా సురేఖ గారికి.
మాకేం సంబంధం అండి? ఆమె కాంగ్రెస్ పార్టీ మా కేబినెట్ లో మంత్రి. బాగా స్ట్రాంగ్ ప్రచారం ఒకటి జరుగుతోంది బీజేపీ. కాదండి, ఒక్క మంత్రి అన్న నిన్నటికి నిన్న 16 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడినారు. ఒక్క మంత్రి పేరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఉన్న మంత్రి ఒక్కరు కొండా సురేఖ గారు మాట్లాడింది తప్పు, కొండా సురేఖ గారి కూతురు మాట్లాడింది తప్పు అని చెప్పి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రా కేబినెట్ లో? మా మద్దతు ఉందా లేదా అనేది సెకండరీ. ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ కేబినెట్ లో ఉన్న మంత్రుల మద్దతే ఉంది కొండా సురేఖ గారికి. ఓకే, ముందు వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పండి. తర్వాత ఆమె సస్పెండ్ చేస్తారా, ఆమె వేరే పార్టీలోకి పోతుందా, లేదంటే వేరే పార్టీ ఆహ్వానిస్తుందా అనేది సెకండరీ కదా. ఇప్పుడు చర్చ అది కాదు కదా మేడం. మీరైతే ఆహ్వానిస్తారు కదా. మేమేమంటున్నామనంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేస్తామని చెప్పి నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారిని కూడా ఈ ప్రశ్న అడిగినరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు మేము చెప్తాము, స్పందిస్తామని చెప్పిండు. ఇప్పుడు ఎందుకండి ఊహాజనితమైన ప్రశ్నలు ఎందుకు? దానిపైన మా సమాధానాలు ఎందుకు? దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అంటే మహిళ మీరు ఒక నిమిషం మేడం, యా చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న బీసీలు కూడా ఒక బీసీ మహిళ పట్ల సానుభూతి లేకపోగా ముఖ్యమంత్రి యొక్క ప్రాపకం కోసమని ఎట్లా అంటే ఒక మేకపిల్ల వెనుక తోడేళ్లు పడ్డట్టుగా పడ్డారు. నాకు అది చాలా బాధాకరమైన ఉంది. అసలు ఆల్రెడీ బీసీలకు సెకండరీ గ్రేడ్ ట్రీట్మెంటే ఉంది కాంగ్రెస్ లో బీసీలకు పెద్ద ఉద్ధరణ జరిగిందంటూ ఏది లేదు. తర్వాత అది ఉన్నత వర్గాల వాళ్ళ ప్రభుత్వం లాగే ఉంది తప్ప బీసీల రిప్రజెంటేషన్ అక్కడ ఉంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారేమో గాని వాళ్ళని ఎప్పుడు కూడా వేధిస్తూనే ఉన్నారు. తర్వాత ఒక మహిళను వేధించడము అనేటువంటి ఒక ప్రక్రియకు సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. అది ఆత్మహత్యా సదృశమైనటువంటి పని. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడం గాని ఇతరత్రంగా చేయడం గాని. కాబట్టి నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టపడాడు, భట్టి విక్రమార్క ఇష్టపడు. ఒకవేళ వాళ్ళు ఇష్టపడితే ఏమవుతుంది అని అంటే రేవంత్ రెడ్డి యొక్క పొజిషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది క్యాబినెట్ లో. అట్లా అయితే రేపు వీళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. చాలా సార్లు మంత్రులు చాటుకు అంటూనే ఉన్నారు ఇరిగేషన్ వ్యవహారాల్లో కానీ, తర్వాత R&B వ్యవహారాల్లో కానీ, తర్వాత ఇతరత్రమైనటువంటి విషయాలలో ముఖ్యమంత్రి అన్ని మంత్రిత్వ శాఖల మీద ఒక అదుపు ఆజ్ఞ లేకుండా తన ప్రభావాన్ని చూపెడుతున్నాడు. ఇప్పుడున్న మేరకు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంపార్టెంట్ ప్రతి ఫైల్ ఇట్ షుడ్ బి రూటెడ్ త్రూ CMO's ఆఫీస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈ దేశం లోపల మంత్రులు తమ స్వతంత్రాన్ని ఎందుకు కోల్పోతారమ్మా? అట్లా ఎప్పుడు కూడా జరగలేదు. ఇది రాజు బంట్రోతుల వ్యవహారం కాదు. కాంగ్రెస్ లో అందరూ సమఉద్యోగులు ఉన్న మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు రేవంత్ రెడ్డికి అంత ఉన్నతమైన స్థానాన్ని రానివ్వరు. అంటే శరత్ గారు, అంటే సీఎం ని అంత బహిరంగంగా సుష్మిత అలా మాట్లాడడాన్ని ఆబ్వియస్లీ సీఎం కూడా జీర్ణించుకోలేకపోవచ్చు కదా. ఆమె బహిరంగంగానే ఆస్తులు కొట్టేశారు అని చెప్పి మాట్లాడుతుంది. అంటే కరెక్టేనమ్మా. ఇప్పుడు ఆయనని ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడితే ఆయన జీర్ణించుకోలేడు గాని, ఆయన కంటే వయసులో ఎంతో పెద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు అనొచ్చా? హరీష్ రావును కేటీఆర్ ను పట్టుకొని బిల్లారంగా అని అనొచ్చా? సో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద ఈజీగా వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. న్యాచురల్ అమ్మా. ఆయన మాట్లాడే భాషనే ఇవాళ అందరూ వాడుతా ఉన్నారు. రాజకీయ పరిభాష అనేది దూషణలు భూషణాలకే అంకితమైంది. ఇవాళ దూషించడం అనేది ఒక అంటే నార్మల్ లాంగ్వేజ్ అయినట్టుగా తయారైంది. సో అంటే అట్లా పబ్లిక్ గా ఇప్పుడు సీఎం చైర్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆయన అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా మాట్లాడడంలో తప్పులేదు అంటారు మీరు? అందరు అట్లా మాట్లాడుతున్నారు, తప్పు లేదని కాదు. అందరికి ధైర్యం వచ్చేసింది రాజకీయాలలో. ఇట్లా ధైర్యం వచ్చేసింది అంటే ఒకరు చూసి ఒకరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏమనే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని కావాలని ఎవరు తిట్టాలన్న తిట్లు తిట్టట్లేదు. ఈయన తిడితే ఏం చేస్తారమ్మా? ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు దాడి చేస్తారు కదా, వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? ఈవెన్ కొండ సురేఖ కూడా ఇప్పుడు ఆమె కూడా ఒక మంత్రిగా ఉండి సీఎం మెప్పు పొందడానికి వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు, ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఆమె కూడా పబ్లిక్ గా మాట్లాడారు. తర్వాత సారీ చెప్పారు అనుకోండి, సారీ చెప్పించినారు. సారీ చెప్పడం కాదు, సారీ చెప్పించినారు ఆమెతోని. ఆ భాష సరిపడదు అని అన్నారు. తర్వాత కేటీఆర్ అయితే లీగల్ గా స్టెప్స్ తీసుకున్నారో దానికి తల ఒగ్గి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె కూడా గుణపాఠం నేర్చుకున్నది. ఏది ఏమైనా గానీ ఈ పరిణామంలో ఏ కోణంలోంచి ఆలోచించినా కొండా సురేఖ మీద చర్య తీసుకోవడం అంటే ఒక నార్మల్ గా అడవిలో జంతువులను తినేటువంటి పులికి మనుషుల్ని ఆహారంగా వేసినట్టుగానే తయారవుతాడు రేవంత్ రెడ్డి.
కాబట్టి కాంగ్రెస్ పెద్దలు బాగా ఆలోచిస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎవరిని లెక్క చేయట్లేదు, బేఖాతరుగా ఉన్నాడు, చాలా గర్వంగా ఉన్నాడు, ఆరగంట్ గా ఉన్నాడు అనే మాటలు మనకు వినాస్తున్నాయి. ఈ దేశంలో రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఇచ్చే పని కాంగ్రెస్ లో జరగదు గాక జరగదు. ఓకే, యా చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే, ఏం చెప్తారు? జాతీయ నేతలతో చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మాట్లాడొస్తున్నారు, ఇక్కడ నేతలు కలవడానికి కుదరదు అంటున్నారు, ఎలా చూడాలి? మేడం, ఇక్కడ ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా కొండ సురేఖ గారి అంశం వచ్చినప్పుడు ఇది క్రమశిక్షణ సంఘం పరిధిలో ఉన్నది, ఏఐసిసి కావచ్చు, పిసిసి కావచ్చు, ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసిన విధంగా మనంతా ముందుకు పోవాలని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదే ఈ ప్లేస్ లో కేసీఆర్ గారు ఉంటే ఆనాడు చూసినాం కదా, డి శ్రీనివాస్ గారి కొడుకు బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభలో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు బీజేపీలో ఉండి బీజేపీ గెలిచిన తర్వాత ఏ విధంగా డి శ్రీనివాస్ గారిని పక్కకు పెట్టారో మనం చూడలేదా? అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగి 3 రోజులైనా కూడా చాలా డెమోక్రటిక్ గా వ్యవహరించిన మాట వాస్తవం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెక్కు చెదరనికుండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రాసెస్ ప్రకారం మాత్రం ముందుకు పోతుంది తప్ప ఇక్కడ డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని సస్పెండ్ అని చెప్పేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చాలా స్పష్టంగా అర్థమైంది. దానిలో భాగంగా క్రమశిక్షణ సంఘం కావచ్చు, తర్వాత పిసిసి కావచ్చు, ఏఐసిసి ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి దాని లోబడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఆల్రెడీ ఇప్పటికే కొండ సురేఖ గారి అంశం చాలా సందర్భాల్లో పార్టీ నష్టం జరిగింది, ప్రతిపక్షాలు దీన్ని ఆసరా చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్న మాట వాస్తవం. అయినా ముఖ్యమంత్రి గారు చాలా డెమోక్రటిక్ వేళ కమిటీగా చెప్పిన మాట వాస్తవం. దానిలో భాగంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, వారు బీసీ, క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ మల్రావు గారు వారు ఎస్సీ, ఏఐసిసి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మహిళనో బీసీనో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళా బీసీ కాబట్టి ప్రభుత్వం ఆమె ఎన్నిసార్లు మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆమె కాపాడిన మాట వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నష్టమైపోతుంది, ఎవరు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పి భావించింది. కాబట్టి ఇక్కడ జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు, చిన్నారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, కంది శ్రీనివాస్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, సంజయ్ గారికి నోటీస్ ఇచ్చారు. కాబట్టి పార్టీకి నష్టమయ్యే పనులు ప్రతిపక్షాలకు అనవసరంగా అవకాశం ఇస్తారు. కాబట్టి అనవసరంగా అట్లాంటి అవకాశం ఇవ్వద్దు. దాంతో కాంగ్రెస్ పార్టీ పత్రా పడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నిరుత్సాహం, అదే అసలు పార్టీ మీద నమ్మకం పోతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు అట్లాంటి పనులు చేసినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్ కోరినప్పుడు కూడా కమిటీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ముందుకు పోతాం. అనవసరంగా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ముందుకు పోతాం. ఓకే, అయితే ఆమెకు తెలియకుండానే మేడం దిలీపాచారి గారు ఏదో రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు, చెప్పండి దిలీపాచారి. వారి గురించి మీరేదో చెప్పారు, వాళ్ళు చాలా సేపు మాట్లాడారు మేడం, అయిపోయింది వాళ్ళది. బీజేపీలో ఉంది, బీజేపీకి ఇది చెప్తున్నా, వాళ్ళు మస్తు చెప్తారు. వాళ్ళ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్నాడు, వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడిది? వాళ్ళు ప్రజాస్వామ్యం ఇతరులు ఎప్పుడు వ్యవహరించలేదు. బీఆర్ఎస్ పార్టీలో కలవకుండా కవిత గారిని అయితే అసలు నోటీస్ చేయకుండా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇక్కడ ఎందుకంటే సుస్మితా పటేల్ గారికి ఇప్పుడు ఆమె శాఖలో ఆమెకు తెలియకుండానే మరి అధికారుల డెప్యుటేషన్ కూడా బదిలీ చేశారని చూసాం కదా, మరి ఇది ఎందుకు జరిగింది? మేడం, డిప్యుటేషన్ అంశం కావచ్చు, ఇంకో అంశం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అంశము, దానికి అధికార లోపడి మాత్రమే పనిచేస్తారు. దానిలో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఎవరి జోక్యం ఉండదు. ఒక్కోసారి మంత్రికి సంబంధం లేకుండా వాళ్ళకి నిర్ణయ అధికారం ఉన్నప్పుడు తీసుకుంటారు. అనవసరంగా దాని మీద పేద భూతతను పెట్టి చూపాల్సిన అంశం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యను బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ దీన్ని అనవసరంగా ప్రజలను తప్పుదారి పడిచే ప్రయత్నం వారు ముందుకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యత ముందుకు పోతాం. బీజేపీకి ఇంత బీసీల మీద ప్రేమ ఉంది కదా. మీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి మీ పార్టీలో సోషల్ చేస్తున్నారు. మా పార్టీ అధ్యక్షుడు బీసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఖర్గే జాతీయ స్థాయి అధ్యక్షుడు. మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు అందరికి సంబంధించిన గౌరవం న్యాయం ఇచ్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతాం. తెలంగాణ రాష్ట్ర బీసీ కులగన చేసి బీసీ రిజర్వేషన్ పెంచింది కాంగ్రెస్ అవుతాం కదా. దీన్ని అనవసరం రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి చాలా సార్లు మాట్లాడారు కదా, మరి వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? మేడం, పదవులు రాని వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో బీసీ లీడర్లకే స్వేచ్ఛ లేదంటున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి అయినా, శరత్ గారైనా, చిన్నారెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి లీడర్లు ఏదైనా మాట్లాడచ్చు అనేది చెప్తున్నారు. ఇక్కడ మేడం ఆమెకు కూడా ఫస్ట్ సారి కాదు, ఇది 3వ సారి.
రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇంత బహిరంగంగా ఇంత ఎప్పుడు మాట్లాడే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మొత్తం ఏకంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబం కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీ డైరెక్ట్ గా మాట్లాడారు. ఇంకా ఇక్కడ కొండ సురేఖ కూతురు మాట్లాడింది. మేడం డైరెక్ట్ గా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. వారి మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు, ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం అధికార పక్షం ఉంటూ ఒక నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. వారికి ఏఐసీసీ మాట ఇచ్చింది కాబట్టి వాళ్ళ పదవి రాలే కాబట్టి మాట్లాడతారు. వీళ్ళకి పదవి ఇచ్చి ఒక్కరికి చేస్తే మంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా స్పందిస్తా ఉన్నారు. సంబంధం లేని వ్యక్తులు కాంగ్రెస్ వాళ్ళ మెంబర్షిప్ లేకున్నా కూడా అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఈ నోటికి ఏదో సరే మాట్లాడే ప్రయత్నం చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకుంటది. ఎందుకంటే కాంగ్రెస్ లో అతి ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే శృతి మించని వరకు ఓకే, శృతి మించుతున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల మీద ప్రేమ ఉలవెత్తే కాదు, జనగణలో కులగన్న చేస్తా అని చెప్పి బీసీల అంశం చేస్తా అని చెప్పి బీసీల అంశమే చర్చలే. ఈ రోజు ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేసి ఓబీసీ ప్రధానమంత్రి అంటే ఓబీసీలో రిజర్వేషన్ వేస్తుంటే ఒప్పుకోరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు చేసింది ఏం లేదు, శూన్యం. వచ్చిన నడీస్తారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే చాలా మంది సస్పెండ్ చేసిన కారణం లేకుండా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అసలు మాట్లాడే నైతికత లేదు. ఓకే ఒక నిమిషం ఓకే మేడం. యా శరత్ మేడం, నేను ఏమంటున్నా, చరణ్ కౌశిక్ గారు ఏం చెప్పినారు? కాంగ్రెస్ నాయకులు ఒక్క నిమిషం బ్రదర్, ఆయన ఏమన్నాడు? చరణ్ కౌశిక్ గారు, సుస్మిత మా పార్టీలో సభ్యురాలు కాదు. ఎంతో మంది పార్టీలో సభ్యులు కాని వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు ప్రభుత్వం మీద, పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద చాలా విమర్శలు చేస్తున్నారు. అట్లనే ఆమె చేసిన విమర్శను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయనే అన్నాడు 3 రోజుల క్రితం. మరి మళ్ళీ ఈ రోజు సుష్మితా పాటిల్ చేసినటువంటి విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎట్లా కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటారు? ఫస్ట్ పాయింట్, ఆమె మాట్లాడిన మాటలలో తప్పేముంది? ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా చెప్పాను, మేము కొండా సురేఖ వాళ్ళ ఇంటికి పోలేదు, కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని అనలేదు, ఆ రకమైనది ఏది చెయ్యలేదు అని అనమనండి. లేదా రాజగోపాల్ రెడ్డి గారికి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఆ ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇస్తా అని అనలేదు అని అనమనండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీరు ఒక ఆలోచన, ఒక అవకాశం కల్పించినారు, మీరు ఒక ఆశ చూపెట్టినారు, వాళ్ళ సేవలను వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ యొక్క శ్రమను మీరు నెగ్లెక్ట్ చేసి, వాళ్ళని ఇగ్నోర్ చేసి, వాళ్ళని అవమానపరుస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత వాళ్ళు ఇంకొక ప్రశ్న కూడా వేస్తున్నారు, ఏమని? మా నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలలో వివక్ష చూపెడుతున్నారు, కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే అత్యధికంగా నిధులు ఇస్తున్నారు అనే ఒక మాట మాట్లాడినారు. ఇది అబద్ధమని లెక్కల ద్వారా ముఖ్యమంత్రిని చెప్పమనండి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ యాక్షన్ అంటూ తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ ముఖ్యమంత్రిని కూడా సంజాయిషి అడగాలి కదా. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేవు, నువ్వు మొన్న పోయి పరకాల్లో ఎందుకు రేపు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గురించి మాట్లాడినావు, అది నీ పరిధి లేని అంశం కదా అని ఎవడన్నా అడగాలి కదా. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. కాంగ్రెస్ మా నాయకులు మాట్లాడుతా ఉన్నారు కదా, పరకాలకి వరంగల్ జిల్లాకి పోయినరు మేడం, ముఖ్యమంత్రి పర్యటనలో పోయినరు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ జిల్లా మంత్రి ఉండదా అండి ఆ సమావేశంలో? మీకు దమ్ముంటే ఖమ్మం పోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకుండా సమావేశం పెట్టండి. మీకు దమ్ముంటే నల్గొండ కోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుండా ఆ సమావేశం పెట్టండి. అంటే ఒక బీసీ కాబట్టి, ఒక మహిళ కాబట్టి మీరు చులకన చేసి మీరు ఈ విధంగా అవమానపరుస్తారా? మళ్ళీ ఇప్పుడు తగుందమ్మా అని చెప్పి అసలుకి ఈ ఎపిసోడ్ లో కొండా సురేఖ గారు ఎందుకు వస్తారండి? వారి కూతురు కామెంట్ చేస్తే కూతురు గురించి మాట్లాడండి. లేదు ఇంకా వ్యతిరేకంగా మాట్లాడితే ఆమె మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి. ఆమె పార్టీలో సభ్యురాలైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. కానీ ఈమెకి ఎందుకు షోకాజ్ నోటీస్ ఇస్తారండి? మీకు దమ్ము లేదు, చావదచ్చి అనిరుద్ధ్ రెడ్డి లేకుంటే రాజగోపాల్ రెడ్డి అంత బహిరంగంగా మీ మీద విమర్శలు చేస్తా ఉంటే వారిని పల్లెత్తు మాట అన్నారు. ఒక బీసీ మహిళ కాబట్టి వీరిపైన పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులను ఆయనకు సంబంధం లేకుండా బదిలీ చేయమని చెప్పండి. దమ్ముందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అధికారులను బదిలీ చేయండి. మేమే ముఖ్యమంత్రులం కదా, మాకు అధికారం ఉంటది కదా అని చెప్పి దమ్ముందా మీకు? కొండా సురేఖ గారి మంత్రిత్వ శాఖలో ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి మీరు దబాయించి ఆమెను పల్సన చేసి హ్యూమిలియేషన్ కు గురి చేసి అవమానాల పాలు చేస్తారా మహిళ అని చెప్పి, లేదనుకుంటే బీసీ మహిళ అని చెప్పి. ఇంకొకటి, ఇది దృష్టి మళ్లించే రాజకీయం మేడం.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము నెల నెల డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతాము, ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు బకాయిలు అని చెప్పిండు. ఓకే, ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ హైలైట్ చేస్తున్నారంటారా? అన్ని హైలైట్ చేస్తా ఉన్నారు. 12,000 కోట్ల రూపాయల యా, ఇప్పుడు ఒక్కసారి దిలీపాచారి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు జరిగిన సచివాలయం మీటింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. బర్తరఫ్ విషయంలో కూడా రేవంత్ టీమ్ లో మంత్రులు విభేదిస్తున్నారు. ఇద్దరు మంత్రులు అయితే క్లియర్ గా కొండా సురేఖ అంశంలో మరో ఛాన్స్ ఇవ్వాల్సిందేనని సీఎం కి సూచిస్తున్నారు. ముఖ్యంగా భట్టి అండ్ ఉత్తమ్ ఇద్దరు మంత్రులు కూడా ఆమె అంశంలో తప్పకుండా ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారు. ఇక బిడ్డ అంశంలో వెంటనే రియాక్ట్ కాకపోవడం తప్పే అయినా కూడా ఈసారికి మందలించడంతో వదిలేయాలని సూచించినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే మరో మహిళకు ఇప్పటికిప్పుడు అవకాశం ఇవ్వడం కూడా కష్టంగా చెప్తున్నారు. సో ఇద్దరు మంత్రులు అయితే కొండా సురేఖ విషయంలో పాజిటివ్ గా ఉన్నారు. చర్యలైతే తీసుకోకపోవడమే బెటర్, బీసీలకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది, ఇప్పటికిప్పుడు మరో మహిళను తీసుకోవడం కూడా కష్టమని ఇద్దరు మంత్రులు అయితే క్లియర్ గా సీఎం కి సూచిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే పార్టీకి డ్యామేజ్ జరిగిందని సీఎం అందరితో చెప్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ చేసినా కూడా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతుందని సీఎం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎలక్షన్ కూడా కొంచెం దూరంలో ఉన్నందున ఒకవేళ స్టెప్ తీసుకున్నా కూడా అప్పటికి మర్చిపోతారు. ఏఐసిసి విషయంలో కూడా అదే ఉందని ఇతర మంత్రులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే కరెక్ట్ టైం బర్తరఫ్ చేయడానికి సీఎం అని సమాచారం అంతోంది. ఇప్పుడు రైట్ టైం డెఫినెట్ గా ఆమె విషయంలో ఇప్పుడు చర్యలు తీసుకున్నా కూడా ఎలక్షన్స్ దూరం ఉన్నాయి కాబట్టి ఏఐసీసీ కూడా ఇదే ఆలోచిస్తున్నట్లు సీఎం అయితే ఆలోచిస్తున్నారు. మరోసారి ఆయన ఢిల్లీ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. షఫ్లింగ్ లో కూడా ఒకేసారి ముగ్గురికి కొత్త వారికి అవకాశం ఇచ్చే యోచనలో హైకమాండ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు మంత్రులు అయితే ఈ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కొక్క అంటే టీమ్స్ గా 2 టీమ్స్ గా విడిపోయారు. సీఎం కి కొంతమంది సపోర్ట్ చేస్తే ఇద్దరు మంత్రులు అయితే చాలా స్ట్రిక్ట్ గా ఇలాంటి టైంలో డెసిషన్ తీసుకుంటే చాలా లాస్ అవుతుంది, బీసీలకు దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. మహిళ కాబట్టి కొంచెం ఆలోచించి మందలించి వదిలేస్తేనే బెటరు. ఎందుకంటే డైరెక్ట్ గా కొండా సురేఖ ఈ కామెంట్స్ చేయలేదు, బిడ్డ చేసింది కాబట్టి వెంటనే డెసిషన్ తీసుకున్నా కూడా చాలా ఇష్యూస్ అవుతాయి అని అయితే ఉత్తమ్ భట్టి అయితే చాలా క్లియర్ గా సీఎం కి సూచిస్తున్నారు. బట్ సీఎం అయితే ఈ విషయంలో ఈవెన్ శరత్ గారు కూడా చెప్పారు రవంత కోపంలోనే ఉన్నట్లు. సో సీఎం అయితే ఈ విషయంలో డెసిషన్ తీసుకుంటేనే బెటర్ అని ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ చూద్దాం ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి హరీష్ గారు కూడా ఉన్నారు. నమస్తే మేడం. ఒక నిమిషం మేడం, ఒక్కసారి ఓకే శరత్ గారు. హరీష్ గారు వస్తాను. శరత్ గారు విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇవాళ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడానికి కారణము ప్రభుత్వ పాలనా విధానం, ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు. ఇవాళ రైతులు అల్లల్లాడుతుంటే ఏ రకమైనటువంటి ఆదుకోలేనటువంటి పనులు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడము, తర్వాత ప్రజలంతా అష్ట కష్టాలలో ఉంటే పోయి విదేశీ పర్యటనలకు పోవడం, ఇది మమ్మల్ని అనాథలు చేసినారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అంతేగాని కొండా సురేఖ కూతురు చేసిన విమర్శతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది అని అనుకుంటే అది చాలా చాలా పొరపాటు. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఇట్లా ఇష్టం వచ్చినట్టు తనకు నచ్చని వాళ్ళందరినీ తలలు నరికేటువంటి అధికారం డాక్టర్ చెన్నారెడ్డికే ఇవ్వలేదు. ఎంతో సమయం అన్న తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి ఒక మంత్రిని బర్తరఫ్ చేయగలిగినాడు. వాళ్ళు నో అంటే నో అంటారనమాట. మంత్రులను బర్తరఫ్ చేసే సంస్కృతిని కాంగ్రెస్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు. నాకు తెలిసిన మేరకు, నేను చూసిన వరకు. దట్టు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిగత అస్సలే అట్లాంటి అధికారం ఇవ్వరు మేడం. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. హరీష్ రెడ్డి గారు చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, అసలు మీరైతే కవితకి మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇట్లా సస్పెండ్ చేసేసారని చరణ్ కౌశిక్ గారు మీ టాపిక్ తీసి మాట్లాడుతున్నారు. ఇందాక మీరు విన్నారో లేదో? నేనేమంటానంటే అండి, ఇప్పుడు కొండా సురేఖ గారి ఈ ఇష్యూ ఏదైతుందో రాష్ట్ర ప్రజలకి నయా పైసా మందం కూడా ఫాయిదా లేదు, దీంతో అవసరమే లేదు. వాళ్ళ అంతర్గత విషయం అది. వాళ్ళు కొట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంస్కృతి వాళ్ళకి. అది ఒకరి కాళ్ళు ఒకరు గుంజుకోవడంలో వాళ్ళు సిద్ధాస్తులు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మేము అడిగిన ఏంటంటే, కొండా సురేఖ గారి కూతురు కొండా సుష్మిత అన్న మాటలపై మీరు చర్చ పెట్టండి. వాళ్ళ తమ్మునికి 200 కోట్ల విలువ చేసే ఒక 5 ఎకరాల భూమిని
ఏంది ఆఫీస్ యూజ్ చేసుకొని, పబ్లిక్ ఆఫీస్ యూజ్ చేసుకొని ఇవ్వడము ముఖ్యమంత్రి గారి సోదరుడికి, స్వయాన సోదరుడికి, ఇటువంటి విషయాల మీద ఆమె అలిగేషన్స్ ఏదైతే చేసిందో, కరప్షన్ అలిగేషన్స్, దాని మీద దృష్టి పెట్టండి. ఇయాల్టి దాకా దాని మీద దృష్టి పెట్టకుండా మనం కేవలం ఈ రాజకీయం చుట్టూ పెడతా ఉంటే ప్రజలకు అవసరం ఏముందండి? ఇలా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఏడవేండు రేవంత్ రెడ్డి. ఇలా రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. రైతు బీమా ప్రీమియం కట్టకపోయేసరికి రైతు బీమా ఆగిపోయింది. కళ్యాణ లక్ష్మికి కౌంటర్ దాఖలు చేయకపోయేసరికి అది ఆగిపోయింది. ఇలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతా ఉంటే అసలు నిమ్మకు నీరెత్తినట్లు ఈయన పోయి అంతర్గత రాజకీయాల కోసం ఉపర్ మీటింగ్ పెట్టుడు ఏం అవసరం అండి? ఇలా రాష్ట్ర ప్రజలకు నాకు అర్థం కాదు. ప్రజలకు కావాల్సినటువంటి పని మీద దృష్టి పెట్టమనండి. ఇవాళ దాకా అసలు ఒక్కటంటే ఒక పెట్టుబడి వచ్చిన దాఖలా అంటే కాంగ్రెస్ అయితే అసలు మీరు మాట్లాడడానికే ఇందులో అర్హత లేదంటుంది. రాజయ్య గాని, ఈటెల రాజేందర్ గాని బర్తరఫ్ చేసిన విషయం తీసుకొస్తుంది ముందుకి. అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే ఎవరికి మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళని బర్తరఫ్ చేశారు కదా ఈటెల రాజేందర్ ని, రాజయ్యని నిర్దాక్షిణ్యంగా. సో ఇంకా బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది ఈ విషయంలో అంటుంది కాంగ్రెస్. నేను ఒకటే చెప్తున్నా కదండి, వాళ్ళకి అంతర్గత ప్రజాస్వామ్యం అందమైన పేరు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు కదా, దాన్నే కొట్లాడుకోమనండి. రాష్ట్ర ప్రజలకు సంబంధం లేనటువంటి విషయం మీద చర్చ వద్దు. రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి సంబంధం ఉన్నటువంటి విషయం ఏంది? ఆమె చేసినటువంటి అలిగేషన్స్, రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి అలిగేషన్స్, లేకపోతే ఆయన అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, దీని మీద చర్చ పెట్టండి. ఇలా ఆంధ్ర కాంట్రాక్టర్లకి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టులు దక్కడం కానివ్వండి, కమిషన్లు కానివ్వండి, ఇలా అసలు ముఖ్యమైనటువంటి అతిపెద్ద విషయం ఏం జరుగుతుందండి ఇలా రాష్ట్రంలో? 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ లో దాదాపు 1 కోటి ఎకరాల ల్యాండ్ ఉంది. ఇలా హైదరాబాద్ నగరంలో 55% ఆఫ్ ద ల్యాండ్స్ అన్ని దానిలోకి వెళ్ళిపోయినాయి. దాని మీద గురించి మాట్లాడదాం మనం. అంతే తప్ప ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి అండ్ కో, ఆయనకున్నటువంటి మంత్రివర్గ బృందం కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ పన్నినటువంటి ఒక పన్నాగం తప్ప ప్రజలకు ఏమొచ్చిందండి? సార్ అందులో భాగంగా సీఎం నే తిట్టించుకుంటారంటారా? నేను ఏమంటున్నా అంటే నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, ఆయన సీఎం కి ఏం పవర్ ఉందండి? ఒక సీఎం ని అంటే మరి ఆయన్ని తిట్టించుకోరు కదా. నేను ఏమంటున్నా, సీఎం కి నిజంగా అంత పవరే ఉంటే వాళ్ళ పార్టీలో సస్పెండ్ చేసి పారేయండి ఫస్ట్. ఇప్పుడు ఒక్కరు ఆమెనే కాదు, రాజగోపాల్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి, లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి. ఇలా కొండా సురేఖ గారిని ఇయ్యాలి కాదండి, ఒక మహిళా యాక్ట్రెస్ మీద చిల్లర వ్యాఖ్యలు చేసిన రోజే సస్పెండ్ చేయాలి. అదే చెప్తున్నా, ఒక డిగ్నిటీ ఇవ్వకుండా ఒక మహిళకు, సాటి మహిళకు, ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆమె మొత్తం లెన్స్ పెట్టుకొని చూసినట్టు చిల్లర మాటలు మాట్లాడిన రోజు సస్పెండ్ చేయాల్సింది. అందుకే ఇలా వాళ్ళు ఏంటంటే రెచ్చిపోతున్నారు, మమ్మల్ని ఎవ్వరు ఏం మీకెటోళ్ళు అని చెప్పేసి వాళ్ళకు ఒక భావన వచ్చింది ఆ కుటుంబానికి, కొండా మురళి గారి కుటుంబానికి. నిజంగా వీళ్ళకి చేతనైతే సస్పెండ్ చేయమన్నారు అందరినీ. ఎవరెవరైతే ఉల్టాగా మాట్లాడుతున్నారో సస్పెండ్ చేయమన్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చేస్తే అయిపోయినా. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రజల మీద ఇటువంటి చౌకబారు కామెంట్స్ తోని డైవర్షన్ టాక్టిక్స్ అనేది వద్దు, వాళ్ళు చేయొద్దు. నిజంగా కొండా సుస్మిత నిజంగా ఆమె నోట్ల నుంచి వచ్చిన మాటనా అండి అది? కొండా సురేఖ గారు అనిపించకపోతే ఆమె నోట్ల నుంచి వచ్చిన మాటనా అది? ఆమె ఏందనంటే ఆమె బిడ్డను ఉపయోగించుకొని తన లోపల ఉన్నటువంటి అక్కసంతా బయట పెడుతున్నది. అంతే తప్ప ఇలా ఆమె స్వతహాగా ఆమె మనం పార్టీకి సభ్యత్వం లేదు, ఆమె మెంబర్షిప్ లేదు, మాట్లాడడానికి ఏముంది ఆమెకు రైట్ అక్కడ పార్టీలో? కొన్ని ముఖ్యమంత్రి గారి మీద అన్ని అంతంత పెద్ద పెద్ద అలిగేషన్స్ వేసారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి 14-15 మంది మంత్రులు, సహచార మంత్రులు ఒక్కరైనా కనీసం ఆయన డిఫెండ్ చేశారు ముఖ్యమంత్రి గారిని? లండన్ నుంచి వచ్చేదాకా ఇయాల్టి దాకా ఒక్క మంత్రాన్ని ఇలా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి మీద అట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ గారు ఎవరైనా మాట్లాడిరా? అంటే ఆయనకు ఉన్నటువంటి పరపతి, ఆయన ముఖ్యమంత్రి లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే రెస్పెక్ట్ ఇస్తలేరు. వాళ్ళే ఒకరి కాళ్ళు ఒకరు గుంజుకోవడానికి సిద్ధమైన. ఇలా గతంలో ఇదే పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుంటుండే పార్టీ వాళ్ళది? ఒక్కరైనా గీత దాటేటోళ్ళ వాళ్ళు? వాస్తవం ఏంది, 4 పార్టీలు దారి 4 సిద్ధాంతాలతో పనిచేసి యూనిటీ లేదు వాళ్ళలో వాళ్ళకే. అదే చెప్తున్నా అండి, 4 పార్టీలు దాటి 4 పార్టీల సంస్కృతి అలవాటైంది కాబట్టి నేను ఎవరు దేకరు. కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ కాదు కదా ఇది, పచ్చ కాంగ్రెస్ కదా ఇది, టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ కదా. అసలు కాంగ్రెస్ వాళ్ళకు మండుతుంది లోపల. అదే మేడం, ఇంకొక మాట మేడం, దయచేసి ఒకటి నిష్పక్షపాతంగా మనం ఒక విషయం ఆలోచించాలి. కొండా సుస్మిత చేసిన ఆరోపణల మీద న్యాయ విచారణ జరిపించమనండి. వాస్తవం ఏందో బయటకు వస్తుంది. తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్లను కాపాడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మేరకు కృషి చేస్తున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకుంటుంది అనే దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమనండి. పార్టీ అధిష్టాన వర్గాన్ని అడగాల అప్పుడు ఏమని, మరి అవును కరెక్ట్, సమైక్యంగా ఆలోచిద్దాం. వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, దీని ప్రభావం ప్రజల మీద ఏ రకంగా పడుతుంది, పార్టీ మీద ఏ రకంగా పడుతుంది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల యొక్క అవినీతి మీదనే ఒక న్యాయ విచారణ జరిపితే
వాస్తవం ఏందో బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు మాట్లాడతారు, ఎవరికి మాట్లాడే సత్తా సామర్థ్యం ఉందని చూస్తాం. రెండోది, ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మి పారేస్తున్నారు, కారు చౌకగా భూముల్ని అప్పగిస్తున్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండగా ఆయన మాట్లాడిన మాటలేంది, ఈనాడు చేస్తున్న పనేంది, టోటల్లీ విరుద్ధంగా వ్యవహారాలు చేస్తున్నాడు కదా. ఆయన ఆనాడు ఏమన్నాడు, రిటైర్డ్ ఆఫీసర్లకి ఎందుకు ఇవ్వాలని బీహారీ ఆఫీసర్లని నానా దుర్భాషలు ఆడినాడు. ఇవాళ రిటైర్ అయిన ప్రతి వ్యక్తికి మళ్ళీ ప్రాధాన్యత అంశాలలో కూడా వాళ్లకు ముఖ్యమైన స్థానాలు కల్పించి అసలు కొన్ని డిపార్ట్మెంట్లలో వ్యక్తుల ఎదుగుదలనే ఆపారేసినారు. చెప్పండి నాకు, ఏ రకంగా రామకృష్ణారావు వల్ల రాష్ట్ర ప్రయోజనాలున్నాయి, ఏ రకంగా మనకు శివధర్ రెడ్డిని అపాయింట్ చేయడం వల్ల వచ్చింది, ఎక్కడ ఇట్లాంటి అంటే లేటరల్ అపాయింట్మెంట్స్ లో ఏదైనా సోషల్ జస్టిస్ ఉందా? ఒక బీసీకి ఎవరికన్నా ఒక అవకాశం దొరికిందా? అప్పుడు అక్కడ చెన్నారెడ్డి గారికి టికెట్ ఇవ్వలేకపోతే ఆయనకు సముచితమైన గౌరవంతో పార్టీకి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినారు. అట్లనే బీసీలకు సీట్ ఇవ్వకపోతే మరి కొండ మురళికి కూడా ఏదైనా ఒక పోస్ట్ ఇచ్చేది ఉండే. మేము అది ఇవ్వలేకపోయినాం, ఇది ఇచ్చినాం నీకు అని వాళ్ళ చెన్నారెడ్డి మీద మాట్లాడుతున్నారు కదా. నీకు మా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నీకు క్యాబినెట్ హోదా ఉన్నటువంటి పదవిని మేము కట్టబెట్టామన్నారు కదా. మరి ఆ గౌరవం ఎందుకు కొండ మురళికి ఇవ్వలేకపోయినారు? ఆ ప్రశ్నలు కూడా వేయాలి కదా. నువ్వు ఎక్కడ మాట కట్టుబడి ఉంటావా, లేదా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటావా, ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తావా, లేదా అవినీతి లేని ప్రభుత్వం మాది అని నిరూపించడానికి కృషి చేస్తావా? చలో ఎంక్వైరీ పెట్టమనండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టమనండి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర సంపదను ఎట్లా దోచుకుంటున్నారు అనే దాని మీద ఒక సిబిసిఐడితోనో లేకపోతే ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్తోనో జడ్జితోనో పెట్టమనండి జ్యుడిషియల్ ఎంక్వైరీ. అప్పుడు తెలుస్తుంది వాస్తవం, రాష్ట్రాన్ని ఎట్లా నంచుకు తింటున్నారనే. ఓకే, యా చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు ఉన్నారా? నమస్తే. యా చెప్పండి. ఇప్పుడు వినలేదా మీరు శరత్ గారు ఏం చెప్పారు? చేసిన కామెంట్స్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమంటున్నారు? అనవసరంగా డైవర్షన్ టాక్టిక్, ఇదంతా ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి కావాలని చేస్తున్న పాలిటిక్స్ కాంగ్రెస్. ఏం ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో? ఇష్యూస్ 22A చాలా పెద్ద ఇష్యూ బీఆర్ఎస్ చెప్తోంది. మేడం, భూభారతి ధర ప్లేస్ లో భూభారతి తీసుకొచ్చే క్రమంలో అవన్నీ సరిదిద్దే క్రమంలో మంత్రి కూడా ఈ విషయంలో సారీ చెప్పారు, చూసుకుంటున్నాం 2 రోజుల్లో అంతా చక్కబెడతాం అంటున్నారు. మళ్ళీ మీరు ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు? మొత్తం ఇష్యూసే ఉన్నాయి మేడం. నరేంద్ర మోడీ గారు 700 మంది రైతులు చనిపోయిన తర్వాత 1 year తర్వాత రైతు నల్ల చట్టాలు వెనక తీసుకుంటాం చెప్పి క్షమాపణ చెప్పిండు. మేము అట్లా కూడా 1 year వరకు వెయిట్ చేయలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ధరణి ప్లేస్ లో భూభారతి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు పార్టీషన్ చేయకపోవడం మూలంగా ప్రభుత్వ భూములు కావచ్చు, చెరుకు చికం కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దేవాదాయ కావచ్చు, ఇనాం ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ సంబంధించి రికార్డులు లేకపోవడం, ఆ రికార్డులలో సరిదిద్దకపోవడం మూలంగా మాత్రమే 22 ప్రాబ్లం వచ్చింది. దాన్ని ప్రభుత్వము 2 రోజుల నుంచి 15 రోజులు పరిష్కరిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఈ రోజు కూడా మంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి అధికారులు కావచ్చు, మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా వాస్తవ విషయాలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రేట్ ముందుకు పోతాం. అదే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అయితే వారికి ఎప్పుడో కోటేశ్వర గారి అంశం విషయంలో చర్యలు తీసుకునేవారు. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మంత్రులు ఉన్నప్పుడు ఎవరు చర్యలు తీసుకోండి, మాట్లాడిన వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేసేయండి. ఎందుకు ఇదంతా? ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు సస్పెండ్ చేయండి, అసలు ఇట్లా మాట్లాడకుండా చేయండి. మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం మీ పార్టీలో వాళ్ళే మాట్లాడతారు. ఇంకొకటి, ఇప్పుడు సీఎం ఎవరు ఖండించలేదు మంత్రులు ఇట్లా మాట్లాడినా అంటున్నారు, మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోరు. మేడం, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గుజరాత్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ని నిధులు తీసుకుపోతుండ్రు అంటే గుజరాత్ మాత్రం ఇష్టం వచ్చే నిధులు తీసుకోవచ్చు. నార్త్ స్టేట్ కు ఒక విధంగా నిధులు ఇస్తారు, నార్త్ ఇండియాకు. సౌత్ ఇండియాకు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు. మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులకు సంబంధించి వాళ్ళ నిధులు కొంత ఎక్కువ తీసుకుంటూ వాళ్ళ జిల్లాకి ఎక్కువ తీసుకుంటారు. కామన్ కదా, ఎవరి చేతిలో అధికారం ఉన్నో ఆ జిల్లాకు. కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వెల్ కు, మెదక్ అత్యధిక నిధులు తీసుకోపోలేదా? అనవసరంగా మంత్రులు ఉన్నప్పుడు మరి మంత్రి పదవి ఎందుకు కోరుకుంటారు? మంత్రి పదవి ఉంటే ఆ నియోజకవర్గం కాబట్టి ఆ జిల్లా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆ జిల్లాకు మంత్రి పదవి కావాలని చెప్పి కోరుకుంటారు కదా. దానిలో భాగంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలకు ఏమి హామీ ఇచ్చినామో ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు మేము ఒకటి చెప్తాం, మేము పారిపోతలేం. 12.5 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన, కేసీఆర్ 9.5 సంవత్సరాలు, మాది 2.5 సంవత్సరాల మీద మేము ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాం, మా అప్పులేంది, మేము చేసిన సంక్షేమం ఏంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంటే ఎట్లా చేసినాం, మొదటిసారి జీతాలు ఇస్తున్నాం లేదా, ఉద్యోగాల కల్పన ఎట్లా జరుగుతా ఉంది, తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాం లేదా, అన్నిటిపై చర్చ పెడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతలే, మేము చాలా డెమోక్రసీ లో ముందుకు పోతున్నాం కాబట్టి 3 రోజులు కొండసురేఖ గారి అంశం వచ్చినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా
చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా మంది చెప్పినప్పటికీ కూడా కమిటీ నిర్ణయానికి అప్పయ్య చెప్పినట్టునే సమస్య ఏ సమస్య అయినా కూడా జటిలమైన సమస్య అయినా కూడా ఖచ్చితంగా సర్దుబాటు కావచ్చు, పరిష్కారం కావచ్చు, కమిటీ ద్వారా సాధ్యమైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యం నమ్మేవాళ్ళం కాబట్టి కమిటీకి అప్పచెప్పారు. అనవసరంగా బీఆర్ఎస్ బీజేపీ ఏంటంటే దీన్ని పెద్ద ఎత్తున రాజకీయ కోణం క్రియేట్ చేయాలా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళొద్దు, గందరగోళ వాతావరణం క్రియేట్ కావాలని చెప్పి వారు కోరుకుంటారు తప్ప మేమైతే కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతా ఉన్నా. ఏ అంశమైనా ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మీరు బీచ్ల మీద ఇప్పుడు ప్రేమగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎన్పీ నేత కేసీఆర్ గారు ఆ పార్టీలో బీచ్లకు సముచిత గౌరవమే లేదు. విజయశాంతి గారు సస్పెండ్ చేసిన డి శ్రీనివాస్ గారిని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని, లాయర్ గారిని, రామచంద్ర నాయక్ గారిని, ఏ చంద్రశేఖర్ గారిని ఇట్లా చెప్పుకుంటూ పోతే రెహమాన్ గారిని 100 చిట్టం ఉంది బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అకారణంగా కారణం లేకుండా కూతురు కూడా సస్పెండ్ చేసిన వాళ్ళు మానవత గురించి మాట్లాడతారు, వాళ్ళు బీచ్ల గురించి మాట్లాడతారు, వాళ్ళు మహిళల గురించి మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు బీచ్లకు న్యాయం చేసిన రాజాసింగ్ గారిని సస్పెండ్ చేయలేదు. మీరెందుకు సస్పెండ్ చేసారు? మీరు ఎమ్మడే చేసారు. మేమన్నా ఎందుకు ఇప్పుడు కాదు మేడం, మీరు బోడగుండకి మోకాలకి లింక్ పెట్టి మాట్లాడకండి. రాజాసింగ్ గారిని ఎవరు సస్పెండ్ చేయలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిత్రమా, రాజాసింగ్ గారు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేస్తే ఆమోదించిండ్రు. ఎందుకు మాట్లాడతారు మీరు ఉట్టిగా అవాకులు జవాకులు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకండి. ఎందుకంటే ఆగండి హరన్న, మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజాసింగ్ గారు ఆ రోజు బీజేపీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి రాజీనామా చేసి మేము అట్లాంటి ఒత్తిడి కమిటీకి అప్పచెప్పిన సార్. దయచేసి భారతీయ జనతా పార్టీ బీసీలకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. పాయల శంకర్ లాంటి వాళ్ళు ఉన్నా, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నా, బీజేపీ నేత మహేష్ రెడ్డి గారికి ఇచ్చేయంటే భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసిన తప్పు అంటున్నారు దిలీపాచార్య. ఒకసారి ఆయన చెప్పేది వినండి. మేడం ఒత్తిడి తీసుకొచ్చి చెప్పించారు, తీసుకొచ్చారు. ఓకే, ఒత్తిడి తీసుకొచ్చి చెప్పించారు. మేము చాలా అదే బీజేపీలో పాలిటిక్స్ భరించలేక రాజీనామా చేశారంటారా? మేడం ఒత్తిడి వెనుక రాజీనామా చేసిండు. ఎందుకు? ఆ రోజు మత కళలకు సంబంధించి విదేశాల నుంచి ఒత్తిడి వస్తా ఉంది కాబట్టి ఆ ఒత్తిడిలోకి మాత్రమే చేసిరు. ఒక పార్టీ వేదికలో భారతీయ జనతా పార్టీ లీజులు చెప్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. కులగణకు విషయంలో తీవ్ర ద్రోహం చేసి బీజేపీకి అన్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కులగణలో చేస్తామని చెప్పి ఓబీసీ చేసకుండా బీజేపీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీచ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంట మంచిది మేడం. సరే సరే, ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవుతున్నారు బీజేపీ నుంచి. ఒకసారి వినండి చరణ్ కౌశిక్ గారు. వాళ్ళు డబల్ తిరుగుతూ మాట్లాడితే మేము వినుకుంటూ ఉండాలి మేడం. ఓకే, మాట్లాడాలి కదా, మేము మాట్లాడుతూ. ఇప్పుడు కొండ సుష్మిత చేసిన కామెంట్స్ పై మీరెందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలంటున్నారు. ఆ కామెంట్స్ నిజమా లేదా తేల్చాలి. అది తప్పు అని మీరు ఎవరైనా ఖండించారా? ఆ కామెంట్స్ గురించి ఎవరైనా మాట్లాడారా చరణ్ కౌశిక్ గారు ఇప్పటి వరకు? కమిటీ నిర్ణయిస్తుంది, మా పార్టీలో ఉన్న సరే కమిటీ నిర్ణయిస్తుంది, బట్ అఫీషియల్ గా కమిటీ నిర్ణయిస్తుంది, దానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఎవరు మాట్లాడరా? అప్పటి వరకు ఎవరు ఖండించరా? సీఎం ఎవరు ఇట్లా అనద్దు అని చెప్పరా? వాళ్ళు ఇలాగ దిలీపాచార్య గారు ఏం మాట్లాడారు అంటే కామెంట్స్ నిజం అనుకుంటారు కదా ప్రజలు. స్పందించలే అన్నాడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడి. ఇప్పుడు ఆమె ఆరోపణ చేసింది నిజం అనుకుంటారు ప్రజలు. సో డెఫినెట్ గా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది మీ పార్టీ నుంచి. మా పార్టీ మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు కమిటీకి అప్పచెప్పారు. మా పీసీసీ అధ్యక్షులు వాళ్ళు చూసుకుంటారు. అదే ఇప్పుడు కమిటీ చెప్పే వరకు మీరేం మాట్లాడు. అదే మేడం మా పార్టీలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇప్పుడు అదే చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు కేసీఆర్ ఒక లైన్ గీస్తే వాళ్ళు ఎవ్వరు లైన్ దాటరు. బట్ అక్కడ సీఎం కాంగ్రెస్ లో ఎందుకు ఆ విషయం జరగట్లేదు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడతారు. నార్త్ కొరియా పార్టీ అది, నార్త్ కొరియా పార్టీ. ఆ నార్త్ కొరియా ఎట్టుంటది? మరణ శిక్ష అంటే మరణ శిక్షే, చంపేస్తారు. వాళ్ళ పార్టీ ఆ పార్టీ ఆ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. డిసిప్లిన్ ఉండడం గురించి మీరు మరి అంత ఎక్స్ట్రీమ్ గా ఎందుకు? మా పార్టీలో చాలా ప్రజాస్వామ్య పద్ధతిగా మేము ముందుకు పోతాం. భారతదేశంలో డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇక్కడ ఇలా ఇంత దారుణంగా సీఎం అని గౌరవం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు. మేడం ప్రజాస్వామ్య బద్దంగా అధికార పక్షం, స్వపక్షం, విపక్షం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మంచిది మంచి, చెడు చెడు అంటారు. మంచి చెడు కాదు కదా ఎవరైనా ఆరోపణలు కరెక్ట్ కాదని కూడా మీరు ఎవరు ఖండించలేదు కదా. ఆరోపణలు కరెక్ట్ అని చెప్పి ఎవరైనా చెప్పిరా? కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మంత్రులు మాట్లాడారు, మేము మాట్లాడినాం, మా పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇప్పుడు ప్రతిదానికి కమిటీ ఉంది, ఏఐసీసీ ఉంది అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి అభ్యర్థిని ఎలా ప్రకటించారు అక్కడ? అరే మేడం ఎమ్మెల్యేలకు మద్దతు చేయకపోతే అసలు ఆయన మాట్లాడు ఉండకపోతే, ఆయన ప్రకటించి ఉండకపోతే ఇవాళ సుష్మిత
ఇలాంటి కామెంట్స్ చేసి ఉండేదే కాదు. మేడం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, ఎమ్మెల్యే మంచి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేని సమర్థించక సుష్మిత అది మరి ఇప్పుడు ఏమన్నా అడుగుతుంటే ఏసీసీ ఉందంటున్నారు. మరి ఏసీసీ కదా ప్రకటించాలి. అదే మేడం, చాలా డెమోక్రటిక్ గా ముందు పోయే క్రమంలో పొరపాటు జరగకుండా కమిటీ అప్పచేస్తారు. కమిటీ చూసుకుంటారు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, సిస్టమ్ ఉంటది. అదే ఇప్పుడు ప్రాసెస్ ఉన్నప్పుడు సీఎం ఎందుకు ప్రకటించారు? ఆయన ప్రకటించకపోతే ఇవాళ సుష్మిత కామెంట్స్ ఉండేవి కాదు, ఇవాళ ఇష్యూ ఉండేది కాదు. ఇటు వినాలా, ఆమె ఎవరు సుష్మిత పార్టీ 20 సంవత్సరాలు ఎట్టుంటుంది? ఆమెకే సంబంధం. మరి మా పార్టీ మెంబర్షిప్ ఉంది ఆమెకేమన్నా? అందుకే ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చనే మాట్లాడింది ఆమె. ఆయన ఎలా ప్రకటిస్తారు అని మీ రూల్లే ఆమె మాట్లాడింది. మీకున్న రూల్స్ ఆమె తెలుసుకుని మాట్లాడింది. ఇక్కడ ఒక మాట, ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి గారు. మొత్తం ఎమ్మెల్యేలంతా వారి మద్దతు ఇచ్చింది కాబట్టి, అక్కడ ఎమ్మెల్యే మంచి చేస్తా ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు మళ్ళీ సార్ శరత్ గారు శరణ్ గారు చాలా బుల్డోజ్ చేసి మాట్లాడడం కోసం ప్రయత్నం. బుల్డోజ్ చేస్తున్నాను ఆయన, మీరు చేస్తున్నారు బుల్డోజ్. ఇప్పుడు ప్రతి మాటకి రన్నింగ్ కామెంటరీ చేస్తే ఏం మాట్లాడుతుంది? ఒక్కసారి చరణ్ కౌశిక్ గారు ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, ఎవ్వరు మాట్లాడదు. ఒక్క నిమిషం ఉండండి. యా హరీష్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. కొండా సుష్మిత ఏ రోజైతే ఆ రోజు అలిగేషన్ చేసిందో ఆ మీటింగ్ లో, ఆమె బర్త్డే రోజు ఎల్ఆర్ నుంచి వరుస పెట్టి ప్రెస్ మీట్లు అన్నిటి కూడా అన్ని ఛానళ్లకు, ఈవెన్ ఇంక్లూడింగ్ నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తే ఏమంటుందంటే, ఐ స్టాండ్ బై మై అలిగేషన్స్. అంటే నేను అన్న మాటలకు నేను కట్టుబడి ఉన్నా. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి ఆఫీస్ ను ఉపయోగించి తన సోదరుడు కంపెనీకి 5 ఎకరాలు 200 కోట్ల విలువైనట్టుని అప్పచెప్పిండు అనేది నేను ఐ స్టాండ్ బై మై దట్ అలిగేషన్స్ అని చెప్తున్నామే. దాని మీద విచారణ జరిపించండి అని అంటున్నాం. జుడిషియల్ ఇప్పుడు ఇందాక శరత్ గారు అన్నారు, జుడిషియల్ ఎంక్వైరీ వేయండి దాని మీద. కాంగ్రెస్ పార్టీ ఊరికే ప్రజాస్వామ్యం అని చెప్తుంది కదా, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే గొంతు నొక్కడం కోసం. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల మీద అంటేనేమో గొంతు నొక్కుతున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు అంటే ఏదో ప్రత్యర్థి పార్టీలు అనుకోవచ్చు. అరే ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే, ఒక మంత్రి మాట్లాడుతూ ఉంటే, మీ కేబినెట్ లో మంత్రి మాట్లాడుతూ ఉంటే, బీసీ మహిళ మాట్లాడుతూ ఉంటే ఎందుకు అట్లా అసహనం వ్యక్తం చేస్తున్నారు? ఆమె మీద ఆక్రోశం వెళ్లిబుచ్చుతున్నారు. ఎందుకంత ఆక్రోశం వెళ్లిబుచ్చుతున్నారండి మీరు? మరి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడితే ఎందుకు షోకార్ నోటీస్ రాదు ఆగమేఘాల మీద? అనిరుద్ రెడ్డి గారు మాట్లాడితే ఎందుకు రాదు ఆగమేఘాల మీద? గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడినరు మీ గురించి, మండలి చైర్మన్ గారు, వారి గురించి ఎందుకు కామెంట్ చేయరు? కనుక మేమేమంటున్నామంటే, ఒకవైపు ఒక రకంగా చూస్తారు, ఒకవైపు ఒక రకంగా చూస్తారు. బీసీలు మహిళలు అంటే వీళ్ళకి చులకన భావం కాంగ్రెస్ పార్టీలో. అది కూడా ఈ బీసీలనే, ఈ సోకాళ్ళు బీసీ నాయకులనే ముందర పెట్టి తిట్టిస్తారు, వేరే వాళ్ళు ఎవరు లేనట్టు. కనుక మేమేమంటున్నామనంటే, మీరు మళ్ళీ ఇంకేమనంటే ప్రజాస్వామ్యం అంటారు. ఏం ప్రజాస్వామ్యం ఉంది రాష్ట్రాల్లో? ఇవాళ ఫీజు బకాయిలు ఉన్నాయి, బీజేపీ లడాయి చేస్తుందని చెప్పి మేము ఇందిరా పార్క్ దగ్గర రామచంద్రరావు గారు 2 రోజులు ధర్నా చేస్తా, దీక్ష చేస్తా అని చెప్తే పర్మిషన్ ఇవ్వలేదండి. బీజేపీ ఆఫీస్ లో లడాయి చేస్తున్నాం, మేము దీక్ష పెట్టుకున్నాం. మేము భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చారు బీజేపీ ఆఫీస్ కి. ఈ రోజు ఉదయం నుంచి తండాలుగా ఎందుకు వస్తున్నారు? 20 లక్షల మంది విద్యార్థులకి మీరు 12,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిర్రు. వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకుంటున్నారు. మీరు ఒకవైపు ఆక్స్ఫర్డ్ లో, స్టాన్ఫర్డ్ అని చెప్పి పెద్ద యూనివర్సిటీల పేర్లు చెప్తున్నారు. ఏం కబుర్లు చెప్తున్నారు? కాకమ్మ కబుర్లు కావా మేడం ఇవి? ఇక్కడ ఫీజు బకాయిలు. మీరు ఇంకొక విషయం మేడం, మీరు ఇంత ఘనంగా చెప్పుకుంటున్నారు కదా, మేము బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము, బ్రేక్ఫాస్ట్ మొత్తం అధ్యాపకులు కూడా దాంట్లో బ్రేక్ఫాస్ట్ చేయండి. కోదంపండి, కొండారెడ్డిపల్లి, రేవంత్ రెడ్డి సొంత ఊర్లో కోదంపండి, ఆడ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, చూద్దాంపండి. జిల్లాకు ఒక ఊర్లో పెట్టి, ఒక స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం మేము అని చెప్పారు. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు? పిల్లలకి కిట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చరణ్ కౌశిక్ గారు రాలేదు. వాటి గురించి మాట్లాడకుండా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజలపైన, ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి. మీ రాజకీయాలపైన చరణ్ కౌశిక్ గారు, మీరేమో కొండా సుష్మితకు అసలు సభ్యత్వమే లేదంటారు. సభ్యత్వం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ అయితే మీరు నోటీసులు ఇవ్వరు కదా. అయితే ఇక్కడ నోటీస్ కూడా అనవసరమే కదా. ఆ రకం చూసుకుంటే ఈవెన్ శరత్ గారు కూడా అదే అంటున్నారు, సభ్యత్వం లేదని మీరు మొదటి రోజే చెప్పారు. మేడం అదే చెప్తా ఉన్నా మేడం. కొండా సురేఖ గారు వాళ్ళ కూతురుకు సంబంధం లేదు, ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నప్పుడు ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సి లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరంగా ఆ సుష్మిత గారికి మెంబర్షిప్ లేదు కాబట్టి కొండా సురేఖ గారు
నోటీస్ ఇచ్చారు. నోటీస్ కు తను రిప్లై ఇచ్చింది. దాని విషయంలో ఇప్పుడు క్రమశిక్షణ సంఘం కూర్చొని దాని మీద ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది, గతంలో దాని సంఘటన జరిగినా మరి ఏ విధంగా ముందుకు పోదామని చెప్పేసి ముగ్గురుతోటి కమిటీ నేతృత్వం వహిస్తా ఉంది. దానికి ఏసీసీలో వాళ్ళు ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు గారు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ ముగ్గురు ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. అనవసరంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంశాన్ని వీళ్ళకేదో పేద జరిగిపోయినట్టు, వాళ్ళ పార్టీలో అసలు ఎప్పుడు జరగరన్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఏదో బీచ్లకు ఏదో ద్రోహం చేస్తున్నట్టు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ బీచ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రసీలో పోతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఒక జాతీయ అధ్యక్షురాలు మైలేజ్ చేయలే వాళ్ళు మాట్లాడుతున్నారు మహిళల గురించి, బీసీలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. బీసీలకు ఏదో వాళ్ళేదో మేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినట్టు ఏమన్నా అర్థం ఉందా? బీసీ కులంగా నడుపుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకోటి ఈ స్కూళ్ళకు సంబంధించి మాట్లాడుతున్నారు మేడం వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్సైజ్ యూనివర్సిటీ, తర్వాత డాక్టర్ అదే వీరనాథ్ సాగర్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, ఐటీఎస్, అడ్వాన్స్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ చేసి ఒకటి కాదు కాంగ్రెస్ పార్టీగా మేము మా కాంగ్రెస్ పార్టీగా మేము ఏం చేసినామో చర్చ పెట్టడం సిద్ధంగా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చర్చకు రాకుండా. ఓకే, ఇతర మంత్రులు కూడా ఈ విషయం మీద ఏం స్పందించలేదు కదా? ఇతర మంత్రులు కూడా అసలు ఈ విషయం మీద ఏం స్పందించలేదు మేడం. అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు, వాకడి సిఆర్ గారు మాట్లాడారు. అరే స్పందించలేని చెప్పి మాట్లాడితే ఇద్దరు మంత్రులు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ విప్పులు మాట్లాడారు, ఎమ్మెల్సీలు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ చైర్మన్ మాట్లాడినాం. ఎవరు మాట్లాడలేదు మేడం. ఇంకోటి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంశాన్ని పెద్దగా చూపించి కాంగ్రెస్ పార్టీ మంచిని అడుగునే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు అనవసరంగా అవకాశం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోరుతా ఉన్నారు. దానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చరణ్ గారు 1 minute. బిఎన్ రెడ్డి హైదరాబాద్ నుంచి కాలర్స్ అందుబాటులో ఉన్నారు, అతనితో మాట్లాడదాం. బిఎన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ చర్చ బాగానే ఉంది కానీ సీఎం గారు ఆయన ఇష్టం వచ్చిన మనుషులు వస్తాయా, ఆయన ఇష్టం లేని మనుషులు తీసేస్తాడు. ఆయన వచ్చిందే కాంగ్రెస్ నాశనం చేయడానికి. చంద్రబాబు సోదరుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి వస్తుంది ఆయన. చంద్రబాబు పెద్ద పైకి హైదరాబాద్లో నేను పోతాడు బాబు నువ్వు వస్తానే చెప్పాడు ఆయనకు. దాని మీద సీఎం గారు ఏ ఇష్టం ఉంటే ఆయన మంత్రి పెట్టుకోవచ్చు, మంత్రి అంత సొంత గాడి అయినది. కాంగ్రెస్ లో పెద్ద ఏం చెప్తున్నారు, దానికి ఏం సంబంధం లేదు. అది ఇష్టం వచ్చా చేసుకోకుండా పోతాడు గారు. దాని రూపాయలు ఆటలు అయిపోతుంది అంతే, ఏం లేదు ఇట్లా అంతేనండి. మాట చెప్తా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల అభిప్రాయం ఇదే విధంగా ఉంది. ఓకే ఓకే బిఎన్ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారి అభిప్రాయమే తెలంగాణ ప్రజల అభిప్రాయం. ఏ పార్టీ ఆయన పార్టీ కాదు ప్రజలు, ఆయన పార్టీ కాదు ప్రజలు గురించి మాట్లాడేది నాకు అర్థం కాదు. ఆయన ప్రజలు ప్రజలు అరే స్కాలర్ అంటే రాజకీయాలు ఏం సంబంధం స్కాలర్ కి? ఏమన్నా ప్రజాస్వామ్యం చెప్పారు దానిలో ఒక్క నిమిషం అండి. డిబేట్ లో మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడొచ్చు అంటే రాష్ట్రంలో ఉన్న ఎవరైనా ఫోన్ చేస్తారు. భారతదేశం నిండా ముంచింది నరేంద్ర మోదీ 14 మంది ప్రధానులు 60 లక్షల. అందుకనే ప్రజలు మీ ముఖాలను అర్థంగా చూస్తున్నారు ప్రజలు. కాలర్స్ మేం కాదు, బిఎన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా వినండి. ప్రజల గొంతుది, ప్రజల గొంతును అవహేళన చేస్తున్నారు, చిన్న చేస్తున్నారు. మీరు బీసీల గొంతును నొప్పుతారు, మహిళల గొంతును నొప్పుతారు. ఓకే, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. దిలీపాచారి గారు ఒక్క నిమిషం అండి. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి తెల్లాపూర్ నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నమస్తే మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం, మాట్లాడండి, అందరూ వింటున్నారు ఇక్కడ ప్యానెల్లో, మాట్లాడండి. మేడం ఇక్కడ వీళ్ళు బిఎస్ వాళ్ళు కానీ శరత్ గారు కానీ కూర్చున్న వాళ్ళందరికి చెప్పేది, రేవంత్ రెడ్డి మామూలుగా ఆశామాషి అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ అధిష్టానం చేస్తే సీఎం అయ్యాడు. వాళ్ళ కింద ఒక మంత్రి ఆయనకు ఆపోజిట్ మాట్లాడితే వీళ్ళందరూ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఎప్పుడు కొట్లాటలు అయితే ఎప్పుడు గోతికాడు నక్కల్లాగా ఉన్నారు. ఆయన సీఎం అండి, ఆయనకు ఒక మినిస్టర్ ఆయనకు ఆపోజిట్ అలిగేషన్ వితౌట్ ఎవిడెన్స్ చేసినప్పుడు ఆయనకు ఎందుకు స్వేచ్ఛ ఉండదు మన యాక్షన్ తీసుకోవడానికి? వీళ్ళు ఎవరండి అందుకు కామెంట్ చేయడానికి? వీళ్ళ దాంట్లో రాజా సింగ్ కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తే సస్పెండ్ చేసేస్తారు. బీజేపీలో మనకు ఇంతనా న్యాయం అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా అండి?
కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నందుకు వీళ్ళు దాన్ని వాడుకొని ఎక్స్ప్లాయిట్ చేసి ఎప్పుడు చీలిపోతావా, ఎప్పుడు ఓడిపోతావా, ఎప్పుడు గెయిన్ చేసుకుందామా, ఎప్పుడు కొండా సురేఖను జాయిన్ చేసుకుందామా, ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆ శరత్ గారు కూడా చాలా పర్సనల్ అలిగేషన్ చేస్తుంటారు. చెప్పి వారు కోరుకుంటారు. ఆయన రాజీనామా చేసిండు. దేశంలో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే అర్థం. చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు కాలర్ చెప్పింది విన్నారా? సీఎం కి స్వేచ్ఛ లేదా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఆయన అభిప్రాయం. ఆయన కరెక్టే మాట్లాడిండు. మరి తీసుకోండి అయితే, కరెక్టే కదా. ముందు కాలర్ మాట్లాడింది యాక్సెప్ట్ చేయరు, ఇప్పుడు కాలర్ చెప్పిందని మీరు తీసుకోండి, తీసుకొని యాక్షన్ తీసుకోండి. కరెక్టే, సీఎం స్వేచ్ఛ లేదా, ఆయన గురించి తప్పుగా మాట్లాడారు, కరెక్టే, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. కానీ నాట్ ఓన్లీ కొండా సురేఖ, ఎవరు మాట్లాడినా అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎవరు మాట్లాడినా వాళ్ళందరి మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. రేపటి రోజు ఎవరైనా సీఎం గురించి మాట్లాడంటే భయపడేలా చేయండి. అదే చెప్తున్నారు కాలర్. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు, చంద్రశేఖర్ మందని నుంచి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. అయితే మేడం, ఒకటి రాజకీయాల్లో హుందాతనం అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇదివరకు కూడా కొండా సురేఖ గారి యొక్క పాత చరిత్ర తీసుకుంటే ఆమె తెలంగాణ విషయంలో కూడా మానుకోట గట్టు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రివోల్ట్ ఆటిట్యూడ్ నే మెయింటైన్ చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంత పెద్ద టవరింగ్ లీడర్ అయిన కేసీఆర్ ను కూడా ఇష్టం వచ్చినట్లు దూషించిన సందర్భాలు. అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో అన్ని పార్టీలు దీనికి ఏం మినహాయింపు కాదు, అందరూ ఇదే మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఏ మాత్రం కూడా లక్ష్మణ రేఖ అనేది లేకుండా పోయింది. నేను పాత రాజకీయాలలో చూస్తే జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 5 times బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. ఒకసారి ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు డాక్టర్ వాజ్పేయి గారు అన్నారు, మీరు మాట్లాడేటప్పుడు డిక్షనరీ తీసుకోవాలి, అంత డెప్త్ గా మాట్లాడేది. తర్వాత పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని యుఎన్ఓకు ఇండియా తరఫున పంపించారు. అంత హుందాతనం మెయింటైన్ చేసిన గొప్ప రాజకీయ నాయకులను ప్రొడ్యూస్ చేసిన దేశం అండి మనది మేడం. ఇది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఎవరికి కూడా ఇంటర్నల్ లో పార్టీలో ఏదైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం ఉంది, వాళ్ళు డిస్కషన్ చేసుకొని వాళ్ళకు క్రమశిక్షణ కమిటీ ముందో వాళ్ళకు సంబంధించిన దాంట్లో చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కొండా సుస్మిత గారి విషయానికి వద్దాం. ఆమెకు ఎమ్మెల్యే కావాలని గిట్ట కోరిక ఉండడం తప్పు కాదు. యంగ్స్టర్, ఆమె సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు, ఆమె హార్డ్ వర్క్ చేస్తుండవచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా మేడం. ఆమె గ్రౌండ్ వర్క్ చేసుకుని ఆమె ప్రజలలో మంచిగా ఒక మంచి సోషల్ యాక్టివిటీస్ లో అన్నిట్లలో ఎంగేజ్ అయ్యి ఉంటే ప్రజలు ఆమెను కోరుకుంటే ఖచ్చితంగా పార్టీ ఆమెను పిలిచిస్తుంది. స్టిల్ టూ అర్లీ. మనకి ఇప్పుడు ఎప్పుడో జరగబోయే ఎలక్షన్స్ గురించి ఇప్పుడే మనం అన్నిట్లలో ఉండి మన హుందాతనాన్ని అక్కడ కొండా సురేఖ గారు కూడా కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ అమ్మాయిని. ఎందుకంటే ఆయన పార్టీ సభ్యత లేనప్పుడు ఆ పార్టీకి సంబంధించిన అవతల పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు కదా మేడం, సభ్యత లేనప్పుడు. అది కాబట్టి ఎవరైనా హుందాతనాన్ని, లక్ష్మణ రేఖను ఖచ్చితంగా దాటకుండా ఉండి ప్రజల శ్రేయస్సే పరమావధిగా పనిచేసే రాజకీయాలు రావాలి తప్ప ఈ వ్యక్తిగత దూషణలతోని కాలం వేస్తే ఆయుష్ చూసి మీదకై పోవడం వల్ల చాలా కీలకమైన సమస్యలు పక్కదారి పట్టడం వల్ల ఏమైతుంది అని అంటే ప్రజలలో ఒక చులకన భావం అనేది రాజకీయ నాయకుల మీద ఏర్పడుతుంది. అది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు మేడం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను చాలా బాగా మాట్లాడారు చంద్రశేఖర్ గారు, నిజంగా చాలా చాలా బాగా మాట్లాడారు. ఎవ్వరూ డిగ్నిటీ మెయింటైన్ చేయట్లేదు, ఓన్లీ పార్టీల పరంగానే మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. శరత్ గారు, మీరు కూడా ఎన్ని ఇయర్స్ నుంచి చూసి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే లేదు కదా. ఎంత శత్రువులుగా ఉన్నా కూడా చాలా హుందాగా బిహేవ్ చేసేవారు బయట పర్సనల్ అకేషన్స్ లో గానీ. ఇప్పుడైతే లిటరల్లీ శత్రువుల్లా ట్రీట్ చేసుకుంటున్నారు. ఇలాంటిది యువతకి చాలా బ్యాడ్ మెసేజ్ వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అనే కాలర్ చాలా బాగా మాట్లాడారు నిజంగా. మేడం ఒక్క మాట మేడం, ఇప్పుడు కొండా సురేఖ తెలంగాణ ఉద్యమం పట్ల ఎట్లా మాట్లాడిందో, ఎట్లా బిహేవ్ చేసిందో అంతకంటే దుర్మార్గంగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నాడు మేడం. తెలంగాణ ఉద్యమ ఛాయలు గాని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పాలిటిక్స్ లో. మేడం ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్న భాష, ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతున్న భాష, ఇవన్నీ మనం పట్టించుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే జైపాల్ రెడ్డి గురించి మాట్లాడితే మేడం, అంటే ఆ మాట్లాడిన చంద్రశేఖర్ కు జైపాల్ రెడ్డి ఏ మేరకు తెలుసో నాకు తెలియదు, కానీ నేనైతే సజీవ సాక్షిని జైపాల్ రెడ్డి గారి రాజకీయాలకు.
క్షణానికి పార్టీలు మార్చినాడు, క్షణానికి వ్యవహారాలు మార్చినాడు. ఎంత గొప్పగా ఆయనను ఎన్టీ రామారావు ఆదరించినాడో ఆ ఎన్టీ రామారావుకు ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు పక్షాన చేరినాడు. రాజకీయాలలో విలువల గురించి వాళ్ళు మాట్లాడడానికి అర్హత లేదు. మీరు అన్నారు కరెక్ట్. ఏది వాజ్పేయి, పివి నరసింహారావు అట్లాంటి వాళ్ళ రిలేషన్షిప్ అంటే ఆ తరం వేరు. వాళ్ళు స్వతంత్ర సమర యోధులు, వాళ్ళకి స్వతంత్ర ఉద్యమంతో సంబంధాలున్నాయి. కొన్ని విలువలకు కట్టుబడినటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీస్. వాళ్ళు పోయినాక కూడా వాళ్ళ పట్ల ఇవాళ అంతా ఆదరము, అభిమానము, గౌరవం అనేది ఉంది. అయితే రేవంత్ రెడ్డికి ఎందుకు క్రెడిబిలిటీ గ్యాప్ ఉంది అంటే ఈయన ప్రవర్తించిన తీరే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మనం ప్రతిసారి ఈయన మాట్లాడే తీరు ఎట్లా ఉంది? ఒక ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మంటాడు, నీ సలహా సంప్రదింపులు నాకు కావాలంటాడు, నీకు నేను సముచితమైన గౌరవం ఇస్తా అంటాడు. మళ్ళీ ఆ మాట్లాడిన 2 నిమిషాలకే 3వ నిమిషం కేసీఆర్ ను చాలా బూతు భాషలతో తిడతా ఉంటాడు. ఏ మాటల్లో ఆయన గౌరవాన్ని ఇచ్చేసినాడు చెప్పండి? గౌరవం అనేది మనం పొందాలి మేడం. యూ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ రెస్పెక్ట్. సాధించగలగాలి. ఓకే శరత్ గారు, నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్దాం. అటు వరంగల్ నుంచి కుమారస్వామి అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి గారు నమస్తే అండి. కుమారస్వామి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే. నమస్తే, చెప్పండి. మాట్లాడండి కుమారస్వామి గారు. మేడం, జీ తెలుగు నుంచి మంచి డిబేట్ మీరు కండక్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ. మీ ఛానల్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. నేను కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. వెరీ వెరీ గుడ్ డిబేట్ మేడం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కుమారస్వామి గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ ఒపీనియన్ ఏంటో తొందరగా చెప్పండి, ఎందుకంటే క్లోజ్ చేసే టైం అయిపోయింది. కొండా సురేఖ గారు వాళ్ళ ఫ్యామిలీ విషయం పక్క పెట్టండి మేడం. ఇప్పుడు రాజకీయ పరంగా రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే వాళ్ళ కూతురికి కానీ సంబంధం లేదు మేడం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి కొండా సురేఖ గారిని ఏదో ఒక విషయంలో బదనాం చేయాలని ఆలోచన తప్ప మరొక ఉద్దేశం లేదు అని నాకు అనిపిస్తుంది. మరొకటి ఏమిటి అంటే, ప్రజాపాలన అనే పేరుతోని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి వాళ్ళ మంత్రుల్ని కూడా ఆలోచించాలి, ప్రజల్ని ఆలోచించాలి, మంత్రులు కూడా ఆలోచించాలి. అట్లాంటిది ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని బదనాం చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఆలోచన తప్ప మరొకటి లేదని చెప్పేసి నా యొక్క ఆలోచన మేడం. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి గారు. నెక్స్ట్ మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. మరో కాలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి మిమ్మల్ని తీసుకుంటాం. సదానందం కరీంనగర్ నుంచి ఉన్నారు. సదానందం గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినవస్తుంది మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే. ఇప్పుడు మేడం, నేను డిబేట్ చూస్తున్నా. ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూనే హైలైట్ చేస్తుంది సార్ మేడం అన్ని మీడియాలలో. కొన్ని ప్రజా సమస్యలు కూడా హైలైట్ కావాలి మేడం. ఇప్పుడు పీజీ రియంబర్స్మెంట్ ఉంది, అది కావాలి. సరే, కొండా సురేఖ సబ్జెక్టు అంటే కొండా సురేఖది వాళ్ళ కూతురు విషయం వేరు. కొండా సురేఖ ఇప్పుడు మినిస్టర్ పోస్ట్ లో ఉంది కదా మేడం. ఏదైనా ఉంటే ఇప్పుడు కొండా సురేఖను తప్పు పట్టినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం, వాళ్ళని కూడా కొంతమంది ఉన్నారు కదా మేడం, వాళ్ళని కూడా కొన్ని తప్పులు పట్టాలి కదా అని మా ఆలోచన. ఓకే సదానందం. ఆయన కొండా సురేఖను అట్లా చేసేవారు కొంచెం మంచి అనిపిస్తలేదు మేడం. ఓకే సదానందం గారు, ఓకే, థ్యాంక్ యూ. యా, దిలీపాచారి గారు. కాలర్స్ చెప్తున్న అభిప్రాయం ప్రకారము వీరు వివక్ష చూపుతున్నారు. కొండా సురేఖ పైన ఏదో రకంగా దాడి చేయాలి, ఆమెను బదనాం చేయాలి, ఆమెను టార్గెట్ చేయాలనే విషయాన్ని అయితే అందరికీ కనిపిస్తూనే ఉందండి. దీంట్లో ఏమీ శశబిషలు లేవు, దాంట్లో దాపరికాలు లేవు. రేవంత్ రెడ్డి గారు కూడా డే 1 నుంచి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఏదో విధంగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలి, ఇది ఆయన పర్సనల్ ఎజెండాగా పెట్టుకున్నాడు. ఏదో ఒక రకంగా ఆమెను హ్యూమిలియేట్ చేస్తారు. ఇప్పుడు జగ్గారెడ్డి దగ్గరకు పోయేమో రాహుల్ గాంధీ గారు టికెట్ అనౌన్స్ చేస్తాడు, అది ఎవరి చేతిలో ఉండదు అని జగ్గారెడ్డి దగ్గర చెప్తారు. ఆడికి వరంగల్ పరకాలకు పోయేమో ఈయననే గెలిపియాలి, ఈయనకే టికెట్ ఇస్తామని చెప్తారు. కనుక ఈ హ్యూమిలియేషన్ అనేది రేవంత్ రెడ్డి సైడ్ నుంచి స్టార్ట్ అయింది, కానీ కొండా సురేఖ దగ్గర నుంచి స్టార్ట్ అయిన అంశం కాదు ఇది.
మీరు అనవసరంగా కొండా సురేఖ గారిని ఒక మహిళను చేసి బీసీని చేసి కార్నర్ చేసి టార్గెట్ చేసి ఆమెను బదనాం చేసి ఏదో రకంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీరు అది ఖచ్చితంగా మీకు అది ఒక ఆశానిపాతంగా మిగిలిపోతుంది. మీరు ఏ రకమైన ఈ మైండ్ గేమ్ ఆడి మేము ఆమెను కార్నర్ చేద్దామని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు అది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. రెండో అంశం ఏంటంటే కాలర్స్ కూడా చెప్తున్నారు, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. ఒకటే సమస్యను పట్టుకొని దాన్ని సెంట్రిక్ గా చేసి దాన్నే బూచిగా చూపెట్టుకొని దాని మీద మాట్లాడుకుంటా మనమందరం కూడా దాని మీదనే దృష్టి పెట్టే విధంగా మాట్లాడుతా ఉన్నారు. మీరు ఫీజుల రీఎంబర్స్మెంట్ గురించి కానీ లేకుంటే ఉద్యోగం చేసి అల్టిమేటం ఇచ్చింది, వారి సమస్యలు 6 డిఏలు అండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్ లో లేవు. 6 డిఏలు ఉద్యోగస్తులకు ఇయ్యలే. 3.5 సంవత్సరాల నుంచి పిఆర్సీ అమలు కాలేదు, కొత్త పిఆర్సీ అనౌన్స్ చేయలేదు. ఏ విధంగా ఆ బకాయిలు వాళ్ళకి విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు ఇవ్వాలి, ఆ బకాయిలు ఇస్తలేరు. నెలకు మళ్ళా 250 కోట్ల రూపాయలు అదనంగా మళ్ళా వచ్చి చేరుతా ఉన్నాయి బకాయిల పక్షాన. మీరు ఆ బకాయిలు చెల్లించరు. విద్యార్థులకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో ఆ నిరుద్యోగ భృతి ఇయ్యరు. రాజీవ్ యువ వికాసం అని చెప్పారు, అది లేదు. ఏది ఇవ్వకుండా కాలం గడపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్నంతటిని తెలంగాణ సమాజం గమనిస్తుంది. కర్రు కాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నా. శరత్ గారు ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది ఒక రకంగా మంచి జరుగుతుంది. కొండా సురేఖను వీళ్ళు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తేనే మంచిదే. ఎందుకంటే ఇవాళ చాలా వరకు బీసీలలో ఒక ఐక్యత పెరిగింది మేడం. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీలకు అతీతంగా ఈనాడు బీసీలు మంచి జరుగుతుంది అంటారు. ఒక తాటిపై వస్తున్నారు. కొండా సురేఖను సస్పెండ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా బీసీలలో ఐక్యత పెరుగుతుంది. ఈ దురహంకారపు పాలన, ఈ ఉన్నత వర్గాల వాళ్ళ ఈ రాచరికము, ఈ ఏకఛత్రాధిపత్యం అంతా పోయేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి చూద్దాం, లెట్ us see హౌ నేచర్. ఇప్పుడు ప్రకృతికి తనను తానే కాపాడుకునే స్వభావం ఉంటుంది మేడం. కాబట్టి ఇట్లా జరగాల్సిందే. ఇప్పుడు అసలు యాక్చువల్లీ రాష్ట్ర జనాభాలో వీళ్ళు ఎంత, వీళ్ళ పర్సెంటేజ్ ఎంత, వీళ్ళ కుటుంబాలు ప్రభుత్వాలు ఎట్లా తీసుకొస్తారు, వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమో 2-3 అన్నారు. అట్లాంటి మరి రాహుల్ గాంధీ కుటుంబంలో 3 అధికారంలో ఉన్నారు. కొండా సుస్మితను అడుగుతున్నారు, ఇవాళ అడిగించినారు ఒక విలేకరులతో, ఏమని, మీ తల్లి ఆల్రెడీ మంత్రి, మీ తండ్రికి ఎట్లా ఎమ్మెల్సీ ఇస్తారు, నీకెట్లా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని. ఈ ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డిని ఎందుకు అడగలేదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ని ఎందుకు అడగలేదు, లేకపోతే జానారెడ్డి కొడుకులను అడగలేదు. వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉంటది, ఈ బీసీలకు ఒక రాజ్యాంగం ఉంటదా? అసలు చెంప చెడలు అనిపిస్తారు బీసీలు. డెఫినెట్లీ వీళ్ళు చెయ్యాలా. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. బీసీల ఐక్యత కోసం కొట్లాడడానికి ఒక అవకాశం దొరుకుతుంది, ఒక ఆయుధం దొరుకుతుంది కొండా సురేఖను కనుక ఒకవేళ వాళ్ళు ముట్టుకుంటే. ఓకే, హరీష్ రెడ్డి గారు హరీష్ రెడ్డి గారు మాట్లాడండి. సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి విషయాల్ని పైకి తీసుకొచ్చేసి దీని చుట్టే మొత్తం రాజకీయం అలుతున్నారు వీళ్ళు. దీని చుట్టూ తప్ప ఇలా దిలీప్ గారు చెప్పినట్టు, బీజేపీ నాయకులు చెప్పినట్టు ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, రాజీవ్ యువక వికాసం గురించి, రైతు బీమా ఆగిపోయిన విషయం గురించి, కళ్యాణ్ లక్ష్మి ఆగిపోయిన విషయం గురించి, 22A గురించి, 2 లక్షల ఉద్యోగాల గురించి, ఇలా రకరకాల సమస్యలతోని ఇలా రాష్ట్ర ప్రజలు ఇలా కొట్టుమిట్ట ఆడుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడ లేనటువంటిది ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ తీసుకొచ్చి బయట పెట్టి ఇక దాని చుట్టే ప్రెస్ మీట్లు, దాని చుట్టే మొత్తం ఎందుకంటే ఇదంతా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి గారు ఎంత సిగ్గుచేటైనటువంటి వ్యవహారం అంటే, లండన్ పోయి అమెరికా కోసం ఇలా ఎక్స్టర్నల్ అఫైర్స్ కి పర్మిషన్ అప్లై చేస్తే డినై చేసిండ్రు. ఎంత ఘోరమైనటువంటి విషయం అనేది. తెలంగాణ సీఎంకి ఒక అవమానకరమైనటువంటి విషయం అది. అంటే అక్కడ ఇన్అప్రోప్రియేట్ ఏదో మీటింగ్స్ అటెండ్ అవుతున్నారన్న ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిర్రు. దాని గురించి మాట్లాడండి. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ హోదాలో కూడా ఆయనను డినై చేసినటువంటి బీజేపీ, అంటే వాళ్ళ ప్రభుత్వ నాయకులను కూడా డినై చేసిండ్రు. ఇక్కడ రాగద్వేషాలు ఏం లేవండి. నాకు తెలిసిన ఇన్అప్రోప్రియేట్ మీటింగ్ ఏంది అని చెప్పాలి. గతంలో ఈయన అమెరికా పోయినప్పుడు తన సొంత తమ్ముడు సోదరుడితో ఒక మాట చెప్తున్నానండి. తను గత పర్యాయం అమెరికా వెళ్ళినప్పుడు తన సొంత సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి అక్కడ ఉంటే ఆయనతో 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నాడు స్వచ్ఛ భారత్ కంపెనీతో పెట్టుబడులు అని చెప్పి. 1000 కోట్ల ఆదాయం కూడా లేదు ఆయన దగ్గర. అదొక షెల్ కంపెనీ, అది ఇవాళ దాకా గ్రౌండ్ కూడా కాలేదు అది. అంటే ఈసారి కూడా ఏం దొంగ పని చేయడానికి పోయింది అక్కడికి నాకు అర్థం కాదు. ఆ పర్మిషన్ అప్లై చేసిండు, అందుకే డినై చేశారు. వాళ్ళకి ఏదో కొత్తది తెలుసు మరి బీజేపీ నాయకులకు, కేంద్ర మంత్రులకి. ఇలా నేనేమంటున్నా అంటే అసలు విషయాలు ఇవన్నీ ఇలా విద్యార్థులకు సంబంధించిన, నిరుద్యోగులకు సంబంధించిన, రైతులు ఇలా ఆటో డ్రైవర్లు కొట్లాడుతారు, వాళ్ళ జీవనోపాధి ఇలా రోడ్ల మీదకి వచ్చింది.
ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ కోసం ప్రెస్ మీట్లు పెట్టుడు టైం అంతా వృధా. ఇట్లాంటి పద్ధతి పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయండి. మీరు ప్రజాపాలన కాదు, ప్రజలకు పంగనామాలు పెట్టే పాలన అవుతుంది మీది. ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు మీరు. ఇచ్చినటువంటి ఒక హామీ కూడా నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ తోని. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఇందాక శరత్ గారు చెప్పినట్టు ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏందండి, దాన్ని కంట్రోల్ చెప్పాలి కదా. ఏందది నాకు అర్థం కాదు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, కానుగుడ్లు ఆడుకుంటా, గోటీలు ఆడుకుంటా. సో ఆయన అలా మాట్లాడడం వల్లే ఇప్పుడు అందరూ ఇట్లా మాట్లాడుతున్నారని చెప్తున్నారు అందరూ. కాదండి, రేపు రాబోయే ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ మొలకెత్తదు, బీఆర్ఎస్ కు సీట్లే రాని, ఆ బీఆర్ఎస్ ను పార్టీగా లేకుండా చేస్తా, విచ్చితి చేస్తా, ఇది ఈయన డిసైడ్ చేసే పైన సాధ్యమాది. ఇప్పుడు ఆయన సొంతగా మన మహబూబ్ నగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏం చేసిండు ఆయన, నాకు అర్థం కాదు. ఏం చేసిండు మహబూబ్ నగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో? తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేసిండు వాళ్ళు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో? ఇవన్నీ చేయలేనోడు ఇలా వచ్చి మా పార్టీని ఏదో పీకను అది చేస్తాను మొలవనీయకుండా చేస్తా. ఓకే హరీష్ గారు, మరో కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి నరసింహ గారు. నరసింహ గారు నమస్తే అండి. నరసింహ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? టీవీ వాల్యూమ్ తగ్గించండి, మాట్లాడండి నరసింహ గారు. ఓకే, మరో కాలర్ ఉన్నారు కామారెడ్డి నుంచి రాజు. రాజు గారు నమస్తే అండి. రాజు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? హలో, ఎస్ రాజు గారు చెప్పండి. మేడం మాట్లాడండి, ఇక్కడ ప్యానెల్లో అందరూ వింటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి. రాజు గారు, టీవీ చూస్తూ కాకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, చరణ్ కౌశిక్ గారికి ముందుగా పెద్దలకు నమస్కారం మేడం. ఓకే మేడం, ఈరోజు కొండా సురేఖ అంశం అనేది ఒక వివాదం, దీనికి ఫుల్ స్టాప్ ఎండ్ కాదనేది పార్టీలో అంతర్మదన సమస్యగా మారింది మేడం. ఇది ఈరోజు బీసీ మహిళ అని వారు కూడా వారి కూతురికి మెంబర్షిప్ లేదని చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి కమెంట్స్ కూడా ఒక ముఖ్యమంత్రిపై, తమ పార్టీపై చేయడం ఏ విధంగా కరెక్ట్ కాదు మేడం. ఇది ప్రజాస్వామ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ అదే ప్రజాస్వామ్యం ఎక్కువ అన్న పార్టీలోనే ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం కూడా అది కొంతవరకు ఆలోచించదగిన విషయం మేడం. దీనిపైన కూడా పార్టీ కూడా ఒక లక్ష్మణ రేఖ లాగా డెసిషన్ తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తూ ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, యా హరీష్ రెడ్డి గారు, దిలీప్ ఇందాక చెప్పినట్లు ఒకటే ఫైనల్. వాస్తవంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు బర్నింగ్ టాపిక్ వచ్చేసి 22A 30% కమిషన్ అనేది 30% కమిషన్ అనేది ఈ గవర్నమెంట్ మీద ఒక ముద్ర పడింది. ఇలా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి భూములు, ఈ ఆస్తులన్నీ కూడా ఎవరబ్బ సొమ్ము అని చెప్పేసి ఇలా వాళ్ళు తీసుకుపోయి ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ లో పెట్టారు. నాకు అర్థమైతలేదు. ఇలా హైదరాబాద్ లో ఒక 54% ఆఫ్ ద ల్యాండ్స్ వెళ్ళిపోయినాయండి. కరీంనగర్ లో ఇలా వచ్చినటువంటి వార్త, కరీంనగర్ లో 65% ఆఫ్ ద ల్యాండ్స్ అంట. అంటే ప్రతి జిల్లాలో ఒక 50% ల్యాండ్స్ పోతే ఇలా ఎవరు బాధ్యత వహించాలి దానికి? ఓన్లీ సారీ చెప్తే అయిపోయిందా అంటే నాకు అర్థం కాదు. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఒక రెవెన్యూ శాఖ మంత్రి. ఆయన చుట్టూ వివాదాలు ఉంటాయి. దేశంలో ఏ రెవెన్యూ శాఖ మంత్రి చుట్టూ లేనన్న వివాదాలు ఇలా పొంగులేటి గారి చుట్టూ ఉంటాయి. ఆయన కొడుకు ల్యాండ్ కబ్జాలలో ఇరుక్కుంటాడు, వాచ్ స్మగ్లింగ్లలో ఇరుక్కుంటాడు. ఈయన ఇంట్లో అదేంది నోట్ల మెషిన్లు, కౌంటింగ్ మెషిన్స్ లోపలికి పోయి బయటకు వచ్చినాక ఏం వార్త రాదు బయటికి. అంటే అనేకమైనటువంటి వివాదాలు చుట్టున్నటువంటి ఈయన ఒకసారి చెప్తే అయిపోతుందా అండి? ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీనామా చేసి అదేమంటారు ట్రాన్స్పరెంట్ గా ఇంకొకరి చేతిలో పెట్టి దాన్ని పనిచేయించాలి. ఇలా ధరణిలో ఉన్నటువంటి అవకతవకలు తీసేసి భూభారతి తీసుకొస్తామంటే ఎడమైంది. ఇలా ధరణిలో ఉన్న ఆప్షన్స్ అన్ని కాపీ కొట్టి దాంట్లో పెట్టిరు భూభారతిలో. కొత్తగా ఏమైనా మెకానిజం ఉందా? కొత్త అప్లికేషన్ అది ఏమైనా కొత్త ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? మాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజల అభిప్రాయమైన మా అభిప్రాయమైన ఒకటే విషయము. వీరు పాలనను గాలికి వదిలేసినారు, వ్యక్తిగత ఎజెండాను ముందులో పెట్టుకున్నారు. ఆ ఎజెండా ప్రకారము ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటా ఉన్నారు. దాంట్లో పొరపొచ్చాలు వస్తున్నాయి, ఈ పంపకాలలో పొరపొచ్చాలు వస్తున్నాయి. ఎందుకంటే అవినీతి తారాస్థాయికి చేరింది.
ఈ అవినీతి ఏ స్థాయికి చేరిందనంటే ఇప్పుడు ఎవ్వరు కూడా 22A సెక్షన్ 22A భూములు పెట్టిన వాళ్ళని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించాలనుకుంటే ఖచ్చితంగా వీరి దగ్గర సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళకే ఆ భూములను తొలగిస్తున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేసినాము, మొన్నటి నుంచి చెప్తా ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎన్ని లక్షల ఎకరాలని సెక్షన్ 22A నిషేధిత జాబితాలో పెట్టినరు. లేదు, ఎన్ని వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించిర్రు. తొలగించడానికి కారణం ఎంత సెటిల్మెంట్ చేసుకున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో అక్రమంగా సంపాదించుకున్నారు. సామాన్యులనేమో నిషేధిత జాబితాల నుంచి తొలగించండి అని చెప్తేనేమో ఎన్ఓసీలు తీసుకురండి అని చెప్పి వేధిస్తున్నారు. బడాబాబులవి పెద్ద పెద్ద వాళ్ళవి సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళవేమో రాత్రికి రాత్రే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. అంటే సామాన్యులకు ఒక న్యాయము, బడాబాబులకు ఒక న్యాయము. మీ దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ చేసుకుని అవినీతి కప్పం కట్టిన వాళ్ళకి ఒక న్యాయము లేదు. మీరు చట్టం చేసిరు కదా, ఆ చట్టాన్ని చూసుకుంటా వాళ్ళు డాక్యుమెంట్లు సమర్పించుకుంటా ఆఫీసులో చుట్టుముట్టు తిరుగుకుంటా కూర్చుంటే వారికి ఒక న్యాయము. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పాలి. ఇది ఒక ప్రధానమైన సమస్య. మంత్రి స్థాయిలో మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పిండు, మా దగ్గర 42,000 ఎకరాలు నిషేధిత జాబితాలో చేరినవని. ఆశ్చర్యకరమైన విషయం మేడం, మీకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. కేవలం హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాలలో 4,50,000 ఎకరాలని నిషేధిత జాబితాలో పెట్టిర్రు. ఏం దండుకోవడానికి, ఏం అక్రమార్జన చేయడం కోసం నిషేధిత జాబితాలో పెట్టిర్రు. 4.5 లక్షల ఎకరాలు కేవలం 3 జిల్లాలల్లో. అంటే మీ అవినీతి పతాక స్థాయికి చేరింది. మీరు దీని నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు కనుకనే మీరు దృష్టి మళ్లించడం కోసం డ్రామాలు ఆడుతా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు మీ ప్రభుత్వ ధనానికి ఏం సంబంధం లేకుండా విశ్రాంత ఉద్యోగులు తమ ధనాన్ని వాళ్ళు దాచుకున్న పాపానికి వారి డబ్బులను డైవర్ట్ చేసి వేల కోట్ల రూపాయలు వారి డబ్బులు ఇస్తలేరండి. సమయానికి వారి డబ్బులు కావాలి, రిటైర్డ్ అయిపోయినారు, ఆరోగ్యాలకు బాగాలేవు, లేదంటే పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటారు పిల్లలవి, లేదంటే ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నారు, వారి డబ్బులు ఇస్తలేరు. వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అని వేల కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఆర్టీసీ కార్మికులకు బకాయిలు, జేఏసీ ఉద్యోగస్తులకు బకాయిలు, ప్రతి దగ్గర మీరు బకాయిలు పెట్టి మీరు చేస్తున్న వ్యవహారం ఏమంది? శరత్ గారు మీతోనే క్లోజ్ చేస్తా. రైట్, ఇప్పుడు ఒక్క నిమిషం మేడం. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు, ఏది తన విదేశీ పర్యటనలో అమెరికాలో పోవడానికి నాకు అనుమతి ఇవ్వలేదని. మొత్తం అనుమతులు వచ్చినాకనే ఈయన ప్రయాణం స్టార్ట్ చేయాల్సింది కదా. అక్కడ ఏం పెద్ద రాచరికపు కార్యక్రమాలే. ఆయనకు లండన్ వరకు పోవడం ఎట్టి పరిస్థితుల్లో అవసరము. అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ కావాలి కాబట్టి అదొక్కటి రాగానే దన్నుమని ఉరికినాడు. ఆయన నెక్స్ట్ బ్రేక్ తర్వాత ఉంది. శరత్ గారు ఉండండి, మీరు దీని మీద కూడా అనాలిసిస్ ఉంది బ్రేక్ తర్వాత. ఇప్పుడు కొండా సురేఖ టాపిక్ నేను అనేది ఆ ఉత్సవ విగ్రహాల్లాగా మంత్రులను కూర్చోబెట్టుకున్నాడు కానీ ఒక్కళ్ళని మాట్లాడని తెలుసా ప్రెస్ కాన్ఫరెన్స్ లో? వాళ్ళందరూ మౌన ప్రేక్ష పాత్ర వహించినారు. వాళ్ళు ఎవరైనా తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ముఖ్యమంత్రికి అవమానం జరిగిందని వాళ్ళు ఎవరైనా మాట్లాడినారా? మాట్లాడనిచ్చినాడా? అంతా వన్ మ్యాన్ షో నడుస్తుంది రేవంత్ రెడ్డిది. ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు. బ్రేక్ తర్వాత మీరు చెప్పిన టాపిక్ ఉంది. దిలీపాచారి గారు మీరు కూడా ఉండండి, శరత్ గారు అలాగే చరణ్ కౌశిక్ గారు ఉండండి. సో మొత్తానికి ఇవాళ సీఎం వచ్చిన వెంటనే డెఫినెట్ గా ఏదో ఒక స్టెప్ తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కొండా సుష్మిత కామెంట్స్ విషయంలో కొండా సురేఖపై డెఫినెట్ గా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఈవేళ సచివాలయంలో మీటింగ్ పెట్టారు. అక్కడ కూడా 2 టీమ్స్ గా 2 మంత్రులు అయితే దీన్ని పూర్తిగా విభేదిస్తున్నారు. దీనివల్ల నష్టమే జరుగుతుంది, బీసీలకు దూరం అవుతాం, చాలా కష్టం అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ డెసిషన్ తీసుకుంటే అని 2 మంత్రులు అయితే ఈ విషయంలో విభేదిస్తున్నారు. సీఎంతో కొంతమంది మంత్రులు మాత్రం డెఫినెట్ గా డెసిషన్ తీసుకోవాలి, బర్తరఫ్ చేయాల్సిందే, ఇదే కరెక్ట్ టైం, ఇంకా లేట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు యాక్షన్ తీసుకున్నా కూడా ఎలక్షన్స్ కి టైం ఉంది కాబట్టి అందరూ మర్చిపోతారు అనే విషయంలో సీఎంతో పాటు కొంతమంది మంత్రుల టీం ఉంది. అలాగే ఏఐసీసీ కూడా ఇదే ఆలోచిస్తున్నట్టు సీఎం చెప్తున్నట్లు సమాచారం అందుతోంది. మరి చూడాలి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత
రాజకీయ కారణాల వల్లే కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అది రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, యావత్ తెలంగాణకు అవమానం జరిగిందంటున్నారు. ఇదే విషయాన్ని బ్రేక్ తర్వాత